నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు ఐటీ రంగ నిపుణులు కిషోర్ పోరెడ్డి గారు. ఈరోజు మేము మాట్లాడబోతున్న అంశం ఏంటంటే, అసెంబ్లీలో తెలంగాణ ఐటీ పురపాలక అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఐటీ రంగము అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఆయన నిన్న మాట్లాడడం జరిగింది. సో అసెంబ్లీ సాక్షిగా ఆయన ఇచ్చిన గణాంకాలు అవన్నీ మనం దాంట్లో చూస్తూ ఉన్నాము. చాలా అంశాలు ఆయన చెప్పడం జరిగింది. ఐటీ రంగం చాలా పురోభివృద్ధి చెందుతోంది, అది హైదరాబాద్ కేంద్రంగా ఐటీ ఇండస్ట్రీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది అనే కోణంలో ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే దానికి సంబంధించి అటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే రాజా సింగ్ దీనికి సంబంధించి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఐటీ రంగం పురోభివృద్ధి చెందుతుందా అనే కోణంలో ఆయన విమర్శనాత్మకంగా తన ప్రసంగం కూడా సాగింది. అయితే అసలు నిజంగా తెలంగాణలో ఇప్పుడు మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో కోవిడ్ అనంతరం పూర్తిగా అన్ని రకాల వ్యాపార సముదాయాలు లేదా ప్రజా జీవనంలోనే విప్లవాత్మకమైన మార్పులు వస్తున్న టైంలో ఐటీ రంగం నిజంగా ఏ దశలో ప్రస్తుతం ఉంది? తెలంగాణలో హైదరాబాద్లో లేదా చుట్టుపక్కల ఉన్న మిగతా జిల్లాల్లో కూడా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసే ఒక ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్న కేటీఆర్ వ్యాఖ్యలను ఏ కోణంలో చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ప్రస్తుతం మనం ఎక్కడున్నాం, ఈ అంశాల గురించి మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం మనతో కిషోర్ పోరెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే కిషోర్ పోరెడ్డి గారు. మీరు స్వతహాగా సాఫ్ట్వేర్ కంపెనీని మీరు రన్ చేస్తూ ఉన్నారు. సో మీరు అమెరికాలో జరిగిన అభివృద్ధిని గురించి వాటన్నిటి గురించి మీకు తెలిసినదే, అండ్ మీరు ఒక స్వతహాగా ఆ ఫీల్డ్లో ఉన్న వ్యక్తి కాబట్టి. సో నిన్న కేటీఆర్ ప్రస్తావించిన అంశాలకు సంబంధించి ఫస్ట్ మీ రిమార్క్స్ ఏంటి? తెలంగాణ ఐటీ రంగంలో పురోభివృద్ధి బాటలో ఉందా లేదా? అసలు మీ ఫస్ట్ రిమార్క్స్ తెలుసుకోవాలనుంది. షార్ట్ డిస్కషన్ అని అసెంబ్లీలో సెకండ్ డే అనుకుంటాను, షార్ట్ డిస్కషన్ ఆన్ ఇండస్ట్రీస్ అండ్ ఐటీ సెక్టర్ అని చెప్పి దానికి 2 డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేశారు. ఒకటి ఇండస్ట్రీస్ మీద, ఒకటి ఐటీ సెక్టర్ మీద. ఐటీ సెక్టర్ మీద రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ఏదైతే మన దగ్గరే ఉంది, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇంతకుముందు. సో అందులో ప్రముఖంగా నాకు హైలైట్స్ కనిపించినవి. ఒకటి ఏంటంటే, మనం దాదాపు 2014 సంవత్సరంలో మన హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అరౌండ్ 50 to 60,000 crores, అంటే 50 నుంచి 60,000 కోట్ల మధ్యలో ఉంది. అట్లాంటిది ఈ సంవత్సరానికి వచ్చేసరికి, అంటే లాస్ట్ ఇయర్ 21 ఎండింగ్కి అది 1,47,000 కోట్లు, అంటే 1,50,000 కోట్లకి ఎదిగింది అన్నది విషయం అండి. అది ఒక ప్రముఖంగా మీకు కనిపించే విషయం ఏంటంటే, మనం ఒక 60,000 కోట్ల రెవెన్యూ ఎక్స్పోర్ట్స్ నుంచి, లేకపోతే టర్నోవర్ నుంచి, మన హైదరాబాద్ నుంచి జరుగుతున్న ఐటీఈఎస్ కలిపి ఇప్పుడు 1,50,000 కోట్లకి, అంటే దాదాపు 2.5 రెట్లు 7 సంవత్సరాల్లో పెరిగింది అన్నది. దాని తర్వాత ఇంకొక విషయం ఏం చెప్పారంటే, అంతకుముందు 3.5 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉండే, ఇప్పుడు దాదాపు 6.5 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్కి వచ్చాము. అండ్ తెలంగాణ నుంచి అంటే మోస్ట్లీ అది హైదరాబాద్ నుంచే, అది మనందరికీ తెలిసింది. సో ఈ 7 సంవత్సరాల్లో ఒక 3 లక్షల ఐటీ రంగంలో ఉద్యోగాలు పెరిగాయి అన్నది రెండోది. ఇక మూడో పాయింట్ ఏంటంటే, ఈ 3 లక్షల ఎంప్లాయీస్ ఎట్లా పెరిగారు అని అంటే, వేరియస్ కంపెనీస్, గోల్డ్మెన్ సాక్స్ కానివ్వండి, లేకపోతే అంటే క్యాప్జెమినీ అని, ఇట్లా అంటే ఉన్న కంపెనీస్లో వృద్ధి జరగడము, ఎంప్లాయ్మెంట్ పెరగడము, ఇన్ఫోసిస్, విప్రో పెరుగుతుంది. అట్లాగే కొత్త కంపెనీస్ కూడా చాలా ఇక్కడ ఆఫీసెస్ ఎస్టాబ్లిష్ చేశాయి అన్నది మూడో పాయింట్ అండి. ఇక మిగిలినది మీరు 4-5 పేజీలు ఉంది మన టీ హబ్ గురించి, వి హబ్ గురించి, దాని తర్వాత టీ వాలెట్ గురించి, వీటి గురించి మాట్లాడారు. కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటంటే, అందులో యాక్టివిటీస్ని మాత్రమే చెప్పడం జరిగింది. అందులో స్టేట్ గవర్నమెంట్ పెద్దగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిందే కానీ ఎవరికైనా సహాయం చేసిందే అనే దాని మీద ఫ్యాక్ట్స్ అయితే ఏమీ లేవు. ఏమైనా ఉంటే ఇగో ఈ కాన్ఫరెన్స్లు చేసాము, స్టార్టప్స్కి అడ్వైజ్లు ప్రజెంట్ చేయగలిగాము, లేకపోతే ఆ మీటింగ్స్ ఏర్పరిచాము, ఇట్లాంటివన్నీ ఉన్నాయండి. సో ముఖ్యంగా జరిగింది ఆ 4 పేజీల్లో కూడా నాకు అనిపించింది ఏంటంటే, ఈ 60,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లకి ఎదగడము మన ఎక్స్పోర్ట్స్ ఆర్ మన రెవెన్యూ. రెండోది ఏంటంటే, 3.5 లక్షల నుంచి 6.5 లక్షలకి ఎంప్లాయీస్ పెరగడము. అది ఎందువల్ల అనంటే, ఉన్న కంపెనీలు పెరగడమే కాకుండా కొత్త కంపెనీస్ రావడం. ఇది పాయింట్ అండి చెప్పింది. ఐటీ అనేది ఐటీ సర్వీసెస్ అనేవి ముఖ్యంగా ఎక్స్పోర్ట్స్ అనే అంటుంటాం కదా మనం. బేసికలీ వేరే దేశాల్లో ఉన్న కంపెనీస్కి ఇక్కడ నుంచి వర్క్ చేస్తూ ఉంటాము, అవుట్ సోర్సింగ్ ఇట్ ఈస్ నథింగ్. సో ఆ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. సరే, ఈ నెంబర్స్ పక్కన పెడితే, నేను నెంబర్స్ జోలికి వద్దు మనకు.
ఓవరాల్గా ఒక ఐటీ రంగ నిపుణుడిగా అంటే మాలాంటి ఒక మీడియాలోనే చాలా విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఇప్పుడు మాకే ఎలాగంటే ఒక ఇంతకుముందు అతిథి ఒక గెస్ట్ ఎవరైనా ఉన్నారంటే స్టూడియో దాకా వచ్చేది ఉండదు. ఇప్పుడు స్టూడియోకి అవసరం లేకుండా డైరెక్ట్గా జూమ్ కాల్లోనే తీసుకుంటున్న పరిస్థితులు వచ్చేసాయి. సో అంటే మారిపోయింది మొత్తం. ఈ కోవిడ్ ఈ 1 yearలో మొత్తం మారిపోయింది. ఈ టైంలో ఐటీ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు 99%, 100% ఆల్మోస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, బయటనే ఉండి పనిచేస్తున్నారు. సో అండ్ ఈ సర్వీసెస్, ఎక్స్పోర్ట్స్ ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఒక రాష్ట్రానికి మనం కన్ఫైన్ అయ్యి మాట్లాడాలంటే ఈరోజు చెప్తున్న ఈ నెంబర్స్ని మీ దృష్టిలో ఎట్లా చూస్తారు? ఇప్పుడు జరుగుతున్న మార్పు దాని గురించి పెద్దగా మన రిపోర్ట్లో రిపోర్ట్లో అసలు దాని గురించి ఒకసారి కూడా కరోనా అన్న వర్డ్ వచ్చినట్లు లేదండి. అంటే నేను ఫాస్ట్గా స్కిమ్ చేశాను, కాకపోతే పెద్దగా కరోనా దాని ఇంపాక్ట్ గురించి పెద్దగా మాట్లాడినట్టు అనిపించలేదు. కరెక్ట్. ఇప్పుడు కరోనాకి ముందు, కరోనాకి తర్వాత మీరు ఒకటి ఐటీ విషయంలోకి వస్తే 2 అంటే ఇప్పుడు ఇది రెండవది రెవల్యూషన్ అనుకోండి, లేకపోతే పెను మార్పు అనుకోండి. మొదటి పెను మార్పు ఎప్పుడు అంటే Y2K, ఇయర్ 2000. అప్పుడు ఏంటంటే అందరూ అప్పటికి హార్డ్ డిస్క్లు ఇట్లాంటివి అంటే స్టోరేజ్ స్పేస్ సేవ్ చేద్దామని సంవత్సరాన్ని 2 digits తోటే రిప్రజెంట్ చేసేవారు. అంటే 1989 అన్నదాన్ని 89 అనే పెట్టేవాళ్ళు. అయితే ఇప్పుడు 2000 సంవత్సరం వచ్చిన తర్వాత 2010 అని వేసామనుకోండి, 89కి 10కి మధ్యలో 79 సంవత్సరాలు ఉన్నాయా లేకపోతే 21 సంవత్సరం ఉందా అనేది కన్ఫ్యూజన్ అవుతుంది కదా. 11 అంటే అది 1911, 2011 అనేది. సో ఆ టైంలో ఏంటంటే అందరూ సంవత్సరానికి 2 digits మాత్రమే వాడేవాళ్ళు చేయబట్టి అన్ని సాఫ్ట్వేర్స్ ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్. సడన్గా ఈ ఇయర్ 2000 వచ్చేసరికి అసలు ప్రపంచంలో ఉన్న కంప్యూటర్స్ అన్నీ కూడా ఎయిదర్ పని చేయకపోవడమో లేకపోతే ఎరాటిక్గా అంటే తప్పుగా పనిచేయడమో జరుగుతుందని చెప్పి సడన్గా ఆ మార్పులకి ప్రతి కంపెనీ ఇన్ ది వరల్డ్, గవర్నమెంట్స్, కంపెనీస్, ఎస్పెషల్లీ వెస్ట్లో, మన దగ్గర అప్పటికి కంప్యూటర్ పెనిట్రేషన్ ఎక్కువ లేదండి. సో వాళ్ళందరూ కూడా ఒకటేసారి ఈ సాఫ్ట్వేర్ని మొత్తం మార్చాలి, దాంట్లో మార్పులు చేయాలి అని అనుకునేసరికి అక్కడ ఉన్న నిపుణులు సరిపోనప్పుడు ఏమైందంటే సడన్గా ఓపెన్ చేశారు. అప్పటి వరకు ఏంటంటే బ్యాంకింగ్ సాఫ్ట్వేరే కావచ్చు, అది ఎయిర్లైన్ టికెటింగ్ సాఫ్ట్వేరే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, బయటి వాళ్ళు పనిచేయడం అనేది వాళ్ళు ఎప్పుడు అది ఏదో థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటుంటారు, అంటే కొంచెం అవహేళనగా మనలాంటి దేశాలని థర్డ్ వరల్డ్ కంట్రీస్, అక్కడ వాళ్ళు పనిచేసి వాళ్ళకేం టెక్నాలజీ తెలుసు అని అనుకున్న దేశాలు అప్పటి వరకు సడన్గా ఏం చేశారంటే అవసరమై అవుట్ సోర్సింగ్ మొదలుపెట్టారు. అంటే ఇండియాలో ఉన్న కంపెనీలకి సరే బాబు హెల్ప్ చేయండి, ఈ లాస్ట్ 2 years ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది జరగకపోతే అసలు పనే జరగదు అని చెప్పి అవుట్ సోర్సింగ్ మొదలుపెట్టారు. H1B వీసాస్ పెంచారు, విపరీతంగా పెంచారు. మీరు రండి, వచ్చి మాకు హెల్ప్ చేయండి, ఇక్కడ పనిచేసి హెల్ప్ చేయండి, తొందరగా ఫిక్స్ చేయాలి అని. 2000 సంవత్సరం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత కూడా ఈ 2-3 సంవత్సరాలు మనం వర్క్ చేసాం చూసారా, 3-4 సంవత్సరాలు, ఆ ఎక్స్పీరియన్స్తో వాళ్ళకి ఏమర్థమైందంటే ఇది కూడా పని చేస్తుంది. అరే మనము అమెరికాలో ఉంటే అమెరికాలోనే ఆఫీసుల్లో ఉన్న వాళ్ళే అమెరికన్ సిటిజన్సే పని చేయవలసిన అవసరం లేదు, ఎక్కడో 10-20 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేయొచ్చు, దూరం నుంచి కూడా పని చేయించుకోవచ్చు. ప్లస్ కాస్ట్ చూస్తేనేమో తక్కువ ఉన్నాయి, ఓకే, మనకన్నా 3వ వంతు 4వ వంతు తక్కువ ఉన్నాయి. సో అసలు ఇది Y2Kకి మాత్రమే ఎందుకు, మిగిలిన ఏ పనులకైనా పనిచేస్తుంది కదా అని ఆ విధంగా అసలు మన ఇండియాలో ఐటీ సెక్టర్ విప్లవం అనేది మొదలైందండి. అయితే ఇప్పుడు అది మొదటిది. ఇప్పుడు 2వ మార్పు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు 20 సంవత్సరాలు దాటిపోయింది, 2 దశాబ్దాలు అయిపోయింది. ఎందుకంటే 95 నుంచి ఇది మొదలైంది, 25 సంవత్సరాలు దాటిపోయింది. 2వ పెను మార్పు ఐటీ రంగంలో ఏంటంటే ఈ కోవిడ్ వల్ల వచ్చింది. ఒక విధంగా ఒకటేమో కోవిడ్ అండి, దానితో పాటు 25 ఏళ్లలో కూడా టెక్నాలజీలో వచ్చిన మార్పులు. అంటే ఒకప్పుడు ఏంటంటే మనం యూఎస్కి కాల్ చేయాలంటేనే, కాన్ఫరెన్స్ కాల్ చేయాలంటేనే పెద్ద తతంగం ఉండేది, దానికి విపరీతమైన కాస్ట్లీ కూడా ఉండేది. అట్లాంటిది ఈరోజు ప్రతి ఒక్కళ్ళము మన ఫోన్ల నుంచే జూమ్ కాన్ఫరెన్స్, అంటే దాదాపు ఎదురుగా కూర్చుని మాట్లాడుకుంటున్నట్టే మన అందరం కూడా జూమ్లో లేకపోతే వెబెక్సో ఏదో వాడి ఇమీడియట్గా ఇన్స్టెంట్గా ఈ క్షణం అనుకుంటే ఈ క్షణంలోనే ఒక మీటింగ్లోకి వెళ్ళగలుగుతున్నాం. ఇట్లాంటి మార్పులు, ఆ ఇంటర్నెట్ అది తెచ్చిన మార్పులు, వీడియో టెక్నాలజీలో వచ్చిన మార్పులు, ప్లస్ ఈ కరోనా వల్ల ఆఫీస్కి వెళ్ళకపోవడం వల్ల జరిగిన మార్పులు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక కాన్సెప్ట్ బాగా పెరిగిపోయింది. ఈరోజు మీరు అన్నట్టుగా 100% ఎంప్లాయీస్ మన కంపెనీలో అయినా కానీ 100% ఎంప్లాయీస్ దే వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది ఎన్నాళ్ళ నుంచి జరుగుతోంది, ఇదేదో వారం రోజులు 2 వారాలు జరిగితే సరే 3వ వారము మళ్ళీ ఆఫీస్కి వస్తాంలే అనుకోవచ్చు. కానీ ఇప్పటికీ 18 నెలల నుంచి 20 నెలల నుంచి ఇదే విధంగా జరుగుతోంది. కాబట్టి ఈ మార్పు అనేది మళ్ళీ ఏదో కరోనా లేకపోవడం వల్ల
మళ్ళీ రీసెట్ అవుతాము, మళ్ళీ Y2K అయిపోగానే Y2Kకి ముందు అమెరికాలోనే ఉండేవి జాబ్స్, అమెరికన్స్కే ఉండేవి అన్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో, అట్లాగే కరోనా అయిపోగానే మళ్ళీ ఆఫీస్లో నుంచే వర్క్ అనేది ఆ పాత రోజులు మళ్ళీ తిరిగి వస్తాయని నేను అనుకోవట్లేదు. ఆ మార్పులు చాలా ఎఫెక్ట్ ఉంటాయి మన రాష్ట్రం యొక్క ఐటీ సెక్టర్ మీద. కేటీఆర్ గారి ప్రసంగంలో ఎక్కడా కూడా అసలు ఈ మార్పు గురించిన ప్రస్తావనే లేదు. కేవలం ఐటీ రంగం అంటే ఏదో కొన్ని అంశాలు మాత్రమే స్పృశించినట్టుగా మీరు భావిస్తున్నారా? అసలైన మార్పు గురించి మాట్లాడకపోవడం ఒక లోటుగా మీరు పరిగణిస్తున్నారా? ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే ఇప్పటివరకు రిపోర్ట్ కార్డ్ అన్న టైప్లో ఇచ్చారు. ఈ రోజు వరకు జరిగింది ఇది విషయం అని చెప్పించారు. కానీ ఆ స్టేట్మెంట్లో ఫ్యూచర్ గురించి మనం ఏం చేస్తున్నాము అనేది ఎక్కడా లేదు. అండ్ మనకి బిగ్గెస్ట్ డేంజర్స్ నేను చూస్తున్న దాని ప్రకారం ఇప్పుడు కోవిడ్ అనంతర మార్పులే కానివ్వండి, లేదా గత 6-7 సంవత్సరాల్లో భారతదేశంలో టెక్నాలజీ వైజ్గా జరిగిన మార్పులే కానివ్వండి, అవి మన ఫ్యూచర్ని, ఐటీ సెక్టర్ యొక్క ఫ్యూచర్ని ఏ విధంగా మార్చబోతున్నాయి అన్న దాని మీదే కానీ, దానివల్ల మనకు వచ్చే ఛాలెంజెస్ గురించే కానీ, దాన్ని ఏ విధంగా మనము అడ్రస్ చేయబోతున్నాం అనేదే కానీ. అంటే ఈరోజు మనము ఐటీ సెక్టర్లో ఎస్పెషల్లీ సర్వీసెస్లో బెంగళూరు తర్వాత హైదరాబాద్ ఉండండి నెంబర్ 2 అనుకుంటున్నాం. కానీ ఈ స్థానము మనకు ఫ్యూచర్లో ఇంకొక 5 ఇయర్స్లో ఐటీ హబ్ అని అంటే సెకండ్ ప్లేస్లో ఉండబోతోందా హైదరాబాద్? ఉండదంటారా? నాకైతే అట్లా అనిపిస్తోంది. నేను వివరిస్తానండి. ఓకే, చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, ఇప్పుడు మీరు గచ్చిబౌలి ఉంది, గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఉంది, అక్కడి నుంచి మీరు తీసుకుని ఒక 7 కిలోమీటర్లు సర్కిల్ గీశారనుకోండి, మన ఐటీ సెక్టర్ అంతా అక్కడే ఉంది. మీరు వనస్థలిపురంలో ఉన్నా, మీరు మారేడుపల్లిలో ఉన్నా, మీరు ఎక్కడ ఈవెన్ బాచుపల్లిలో ఉన్నా, ఇంకెక్కడో ఉన్నా, మీరు పొద్దున్నే లేచి ఏ క్యాబ్లోనో లేకపోతే కంపెనీ వాళ్ళ బస్సులోనో వచ్చి గచ్చిబౌలిలో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద కంపెనీసే ఉన్నాయి, ఇన్ఫోసిస్ క్యాంపస్ అనండి, విప్రో క్యాంపస్ అనండి, అక్కడ కూర్చుని ఒక 5-10 వేల మంది ఆ డిఎల్ఎఫ్ బిల్డింగే అనండి, అందరం కలిసి పని చేసుకుని మళ్ళీ వాపస్ వెళ్ళిపోయేవాళ్ళం. సో ఇప్పుడు హైదరాబాద్లో అదే ఇన్ఫోసిస్లో ఎవరికి జాబ్ వచ్చిందన్నా వాళ్ళు నల్గొండలో ఉండొచ్చు, శ్రీకాకుళంలో ఉండొచ్చు, లేదా ఏ యూపీలోనో ఛత్తీస్గఢ్లోనో ఈవెన్ కోల్కతాలో ఉండొచ్చు. వాళ్ళు ఏం చేసేవారు? ఇక్కడికి మైగ్రేట్ అయ్యేవాళ్ళు, హైదరాబాద్కి వచ్చేవాళ్ళు. హైదరాబాద్లో ఆఫీసును చేయబట్టి రోజు పొద్దున్న లేస్తే ఆఫీస్కి వెళ్ళాలి చేయబట్టి ఇక్కడ వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యేవాళ్ళు. సో వాడు ఇప్పుడు కలకత్తా వారైనా కానీ లేకపోతే అనకాపల్లి వారైనా కానీ వాళ్ళ స్వస్థలం ఏదున్నా కానీ ఇప్పుడు మాత్రం అది హైదరాబాద్లో రెసిడెంట్. ఇంతమందికి హైదరాబాద్లో ఉద్యోగాలు వచ్చాయి అని అనుకుంటున్నాం. వాస్తవంగా మనం చూస్తే ఇప్పుడు 6.5 లక్షల ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారండి. అందులో తెలంగాణలో పుట్టి తెలంగాణ వాళ్ళు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు? నాకు తెలిసినంత వరకు అయితే ఆ 3వ వంతు కంటే ఎక్కువ ఉండమండి మనం. ఎందుకంటే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది అంతకుముందు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపే మనకి హైదరాబాద్ క్యాపిటల్ సిటీ అందరిది, రైట్? అప్పుడు ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడే పనిచేశారు కదా, వేరే సిటీలో ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఐటీ సెక్టర్ డెవలప్ అవ్వలేదు, హైదరాబాద్ బేసిక్గానే ఉంది. సో ఇప్పుడు మీరు అట్లీస్ట్ మినిమల్లీ 1/3 అంటే 33% అయితే ఆంధ్రలో పుట్టిన వాళ్ళు, అక్కడ చదువుకున్న వాళ్ళు, లేకపోతే హైదరాబాద్ వచ్చి చదువుకుని ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకొక 3వ వంతు మీరు ఏ మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ ఏవైనా చూడండి, నేషన్ వైడ్గా ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నా మన ఆఫీస్లోనే యాక్చువల్లీ కోల్కతా నుంచి ఉన్నారు, ఛత్తీస్గఢ్ నుంచి ఉన్నారు, జార్ఖండ్ నుంచి ఉన్నారు, రాజస్థాన్ నుంచి ఉన్నారు, కర్ణాటక నుంచి ఉన్నారు, మహారాష్ట్ర నుంచి ఉన్నారు, ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ది దేశం నుంచి. ఎందుకంటే మీరు సెకండ్ లార్జెస్ట్ ఐటీ హబ్ హైదరాబాద్. సో దేశంలో నుంచి వివిధ ప్రాంతాల నుంచి మన దగ్గర వచ్చి జాబ్ చేస్తుంటారు, రైట్? వాళ్ళు ఒక 1/3 ఉన్నారండి. అంటే 3లో ఒకరు తెలంగాణ వాళ్ళైతే, ఇంకొకరు ఆంధ్ర వాళ్ళైతే, ఇంకొకరు దేశం నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఉన్నారు. ఇప్పుడు మీకు ఈ పాండమిక్ వచ్చిన తర్వాత, అంటే గత మార్చిలో మనం ఎప్పుడైతే టోటల్ లాక్డౌన్ ఏర్పరిచామో, ఫస్ట్ 1-2 మంత్స్ హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ కష్టమైంది. దాని తర్వాత మన గవర్నమెంట్ కూడా ఏదో హాస్టల్స్లో ఇది క్యాన్సిల్ అంటే మళ్ళీ దాని తర్వాత దాన్ని అమెండ్ చేశారు, ఐటీ వాళ్ళకి ఇది అని చాలా కష్టాలు పడ్డారు. 1 నెల అయింది, 2 నెలలు అయింది, ఇప్పట్లో ఇది ఆగేటట్లు లేదు అని ఎప్పుడైతే గమనించారో వాళ్ళందరూ వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళిపోయారు. ఈవెన్ తెలంగాణ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు వరంగల్ నుంచి పనిచేస్తున్నారు, కరీంనగర్ నుంచి పనిచేస్తున్నారు, కుగ్రామాల నుంచి పనిచేస్తున్నారండి. ఎందుకంటే మీకు ఇది 18 నెలలుగా జరుగుతుంది. ఒక రియలైజేషన్ అనేది బోత్ ఎంప్లాయీస్లో, కంపెనీస్లో, ఈవెన్ క్లయింట్స్లో కూడా. అంటే
ఈ పాండమిక్ అనేది ఓన్లీ ఇండియా వరకే వచ్చి ఉంటే అది వేరే విషయం ఉండేది. కానీ అమెరికాలో ఇదే జరుగుతోంది, యూకేలో ఇదే జరుగుతుంది, స్వీడన్లో ఇదే జరుగుతుంది. కాబట్టి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే దానికి అందరూ అడ్జస్ట్ అయిపోయారు. ఓకే, దాని ఇంపాక్ట్ ఏంటో చెప్తాను. ఇంపాక్ట్ ఏంటి? ఇప్పుడు మీరు 1,50,000 కోట్లు మన దగ్గర నుంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది అన్నాం. అదే అంటే మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్స్ రూపంలో హైదరాబాద్ నుంచి మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు 1,50,000. ఈ ఐటీలో ఎక్స్పోర్ట్ చేయడం అంటే ఏంటండి, ఏదో తయారు చేయడము, దాని ఉత్పత్తి ఒక వస్తువు కాదు. ఇదంతా కూడా మన యొక్క బ్రెయిన్ పవర్ అంతే. దాన్ని కోడింగ్ చేస్తాము, లేకపోతే ఇంకొకటి చేస్తాము, టెస్టింగ్ చేస్తాము, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు ఆ ఉత్పత్తి ఎక్కడ జరుగుతున్నట్టు, అంతకుముందు ఏంటంటే అందరూ ఆఫీస్కి వచ్చేవారు, ఇక్కడ జరిగేది కాబట్టి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి గచ్చిబౌలి నుంచి జరిగేది. ఇప్పుడు ఆ ఉత్పత్తి ఎక్కడ జరుగుతోంది? 3వ వంతు తెలంగాణలో జరుగుతోంది. హైదరాబాద్లో కూడా మొత్తం జరగట్లేదు మీకు. ఓకే, హైదరాబాద్లో కూడా కేవలం ఒక 15-16% జరుగుతుండొచ్చు కాక, మిగిలిందంతా ఎక్కడ జరుగుతోంది? నల్గొండ నుంచో, మిర్యాలగూడ నుంచో, కరీంనగర్ నుంచో, ఖమ్మం నుంచో జరుగుతోంది. మిగిలిన 3వ వంతు ఎక్కడ జరుగుతుంది ఉత్పత్తి? ఆంధ్రాలో జరుగుతుంది. మిగిలిన 3వ వంతు ఎక్కడ జరుగుతుంది? దేశం మొత్తంలో జరుగుతుంది. సో ఇప్పుడు ఇంకొంచెం ఇంపాక్ట్ కూడా ఉంది. యాక్చువల్లీ మీరు చెప్పాలంటే నోయిడాలో పనిచేసేవాళ్ళు మన తెలుగు వాళ్ళు పోయి బెంగళూరులో పనిచేసేవాళ్ళు, వాళ్ళు కూడా మన ఊర్లలోకి వచ్చేసారు. కాబట్టి ఒక విధంగా అది యాడ్ అయింది. కానీ 3/2 వంతులు ఉత్పత్తి అంతకుముందు తెలంగాణలో జరిగేది, ఇప్పుడు బయట జరుగుతుంది. సెంట్రలైజేషన్ నుంచి డీసెంట్రలైజ్ అయిపోయింది. ఇప్పుడు మనము కంపెనీ యొక్క రెవెన్యూస్ చూసామనుకోండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉంది చేయబట్టి, ఇప్పుడు మా కంపెనీ అయినా కానీ మనం ఏం చెప్తాము, మన కంపెనీ ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఈసారి 100 కోట్లు బిజినెస్ చేసామనుకోండి, ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ అయిందని చెప్తాం. ఆర్బీఐకైనా ఏదైనా మన హెడ్ ఆఫీస్ ఇక్కడ నుంచే చెప్తారు. కాబట్టి ఉత్పత్తి ఎక్కడ జరుగుతోంది? ఈ 3 ప్రదేశాల్లో జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక చిన్న విషయం ఏంటంటే, ఇది ఇట్లా జరగడం మొదలుపెట్టి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ పాండమిక్ అయిపోగానే వీళ్ళందరూ వచ్చేస్తారు, లేకపోతే మన వాళ్ళు ఎక్కడైతే నోయిడాలో, పూణేలో పనిచేసే వాళ్ళు, ఈరోజు సొంత ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు సడన్గా రేపు పొద్దున్నే మళ్ళీ మూటమ్ముల్లే సర్దుకుని నోయిడాకి వెళ్ళిపోతారు. అట్లాగే ఎక్కడో విశాఖపట్నంలో ఇప్పుడు మన ఆఫీస్ నుంచే పనిచేస్తున్న వాడు రేపు పొద్దున్నే ఉత్సాహంగా హైదరాబాద్కి వస్తారు అని అనుకుంటే అది తప్పవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, చాలా మంది ఇది ఇక్కడే కాదండి, యుఎస్లో కూడా మీకు గూగుల్ ఉంది కదా, వాళ్ళు చాలా పర్టికులర్ అనమాట. అంటే కలిసి ఉంటే కానీ, ఒక టీం లాగా ఒకటే రూమ్లో ఉంటే కానీ వచ్చే అడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో, డిస్ట్రిబ్యూటెడ్గా ఉంటే చాలా కష్టం అని చెప్పి, ఎవరున్నా కానీ దేశంలో ఎక్కడ హైర్ చేసినా కానీ సిలికాన్ వ్యాలీ అంటారు గూగుల్ ఆఫీసెస్ ఎక్కడైతే ఉన్నాయి, అక్కడికి మూవ్ అవ్వాలి. మూవ్ ఇన్ కూడా ఇస్తారు. అంటే దాదాపు $10,000 మీకు అక్కడ ఇల్లు ఉంటే ఇల్లు అమ్ముకుని ఇక్కడికి వచ్చినా, లేకపోతే అక్కడ ఇల్లు ఖాళీ చేసి ఇక్కడ రావడానికి, మీ సామాన్ అంతా మార్చుకోవడానికి అన్నిటి కలిపి గూగుల్ ఆఫీస్ కూడా చాలా సొఫిస్టికేటెడ్గా ఉంటుంది, రైట్? అయితే ఎప్పుడు కూడా ఈవెన్ చిన్న కంపెనీస్ని అక్రాస్ యూఎస్ ఎక్కడైనా కొన్నా కూడా వాళ్ళు ఏమనే వాళ్ళంటే ఎంప్లాయీస్ అందరూ మళ్ళీ గూగుల్ క్యాంపస్కి రావాలనే వాళ్ళు. ఈ మధ్య ఈ పాండమిక్లో ఏం జరుగుతుందంటే, వాళ్ళు కొలరాడో అని నార్త్ కేరళైనా, రైట్, కేరళైనా స్టేట్లో వన్ ఆఫ్ ది కేరళైనా స్టేట్, అక్కడ కంపెనీస్ని కొంటే వాళ్ళకి ఏం చెప్తున్నారు అంటే, మీరు అక్కడి నుంచే పని చేసుకోవచ్చు. ఈ రోజుకే కాదు, గూగుల్ చెప్తాను ఈ రోజుకే కాదు, ఫ్యూచర్లో కూడా అక్కడే పని చేసుకోవచ్చు. మీరేమి గాబరపడవలసిన అవసరం లేదు. మీరేమి మొత్తం ఇక్కడికి మూవ్ అవ్వాల్సి వస్తుందేమో కాలిఫోర్నియాకి అనుకోవాల్సిన అవసరం లేదు. పోస్ట్ పాండమిక్ కూడా మీరు వర్క్ చేయొచ్చు. ప్రీ పాండమిక్ ఎట్లాగో అవుతుంది. ఇంకొక విషయం చెప్తాను, మేము మన హైదరాబాద్లోనే, మన ఇండియాలోనే ఎంతోమంది లాస్ట్ 1.5 yearలో రిక్రూట్మెంట్ అయిందా అండి? ఐటీలో అయింది కదా. లక్షల మందికో 1000 మందికో ఉద్యోగాలు అయితే వచ్చినాయి కదా. ఇంకొంతమంది అయితే ఒక కంపెనీని వదిలిపెట్టి ఇంకో కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళు ఆ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఇంతవరకు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళారా? లేదు. నిజమే, పని చేస్తూనే ఉన్నారు, రైట్? ఇదంతా మార్పు ఏమైందంటే, ఈవెన్ ఈ కంపెనీస్లో ఉన్న మేనేజ్మెంట్కి కూడా ఒకటి అర్థమైంది. అరే, మనం పొద్దున్నుంచి 9 గంటల నుంచి 5 వరకు 6 వరకు ఎక్కడెక్కడనో ప్రాంతాల్లో, అంటే వాళ్ళు హైదరాబాద్లో వచ్చి ఉండేవాళ్ళు, వనస్థలిపురం నుంచి, మారేడుపల్లి నుంచి మన వచ్చి హైటెక్ సిటీలోనే వాళ్ళు పొద్దున 1.5 ప్రయాణం చేసి వచ్చి ఇక్కడ కూర్చుని మళ్ళీ సాయంత్రం 1.5 వాపస్ వెళ్ళి, ఎందుకు? ఓ కంప్యూటరు, ఒక ఇంటర్నెట్, ఎలక్ట్రిసిటీ, అండ్ అంతకైతే వీలైతే ఒక రూము ఉంటే సరిపోతుంది కదా. ఇంత 10,000 మంది వచ్చి ఒక క్యాంపస్లో ఆ ఇరకాటంలో, అంటే చెప్తున్నాను, ట్రాఫిక్లో అవసరం ఏముంది అన్న ఫీలింగ్ ఈవెన్ మేనేజ్మెంట్ అర్థం చేసుకుని ప్రొడక్టివిటీ లెవెల్స్ కూడా బాగానే ఉంటున్నాయి అన్నది ఇంకొక వ్యవహారం. నేను అదే అక్కడికే వస్తున్నాను. యాక్చువల్లీ ప్రొడక్టివిటీ లెవెల్స్ బాగున్నది అనే అభిప్రాయంలో ఐటీ దిగ్గజ కంపెనీలు ఉన్నాయా? ఇప్పుడు మీరు చెప్తున్న ఈ అంశాలన్నీ కూడా ఇది నిజంగా సొసైటీలో, లైక్ ఐటీ ఇండస్ట్రీలో జరుగుతున్న మార్పుల గురించి, అభిప్రాయాల గురించి మీరు విశ్లేషిస్తున్నారు.
సో ఇది ఒక ఐటీ మినిస్టర్ అసెంబ్లీలో ప్రస్తావించకపోయేంత చిన్న విషయం అయితే కాదనిపిస్తుంది మీరు మాట్లాడుతూ ఉంటే. అంటే ఖచ్చితంగా ఇది ప్రస్తావించాల్సిన విషయమేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. అంటే అంత నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఇంతకుముందు మనం ఏమనుకున్నాము, ఉత్పత్తి ఎక్కడి నుంచి అవుతుంది అనుకున్నాం. ఉత్పత్తి అంతా మన గచ్చిబౌలిలో అయ్యేది అంతకుముందు, రైట్? ఇన్ఫోసిస్ ఉందనుకోండి, గచ్చిబౌలిలో క్యాంపస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అక్కడి నుంచే ఉత్పత్తి అయ్యేది, వాళ్ళు ఏం ఎక్స్పోర్ట్ చేసినా. ఇప్పుడు వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ దేశం మొత్తం విస్తరించి ఉన్నారు కదా, వాళ్ళ ఇళ్లలో ఉత్పత్తి అనేది అక్కడ జరుగుతుంది. సో ఉత్పత్తిలో మార్పులు మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయండి. అంతకుముందు గచ్చిబౌలి బ్రాంచ్ ఆఫీస్లోనే ఏ హెచ్డిఎఫ్సిలోనో ఐసిఐసిలోనో బ్యాంక్ అకౌంట్ ఉందనుకుందాం ఎంప్లాయీస్కి. ఇప్పుడు వాడు ఏ గుర్గామో పోయాడు, లేకపోతే కోల్కతా పోయాడు, లేకపోతే అనకాపల్లి పోయాడు అనుకుందాం. ఏమైంది, వాడి శాలరీ అయితే వాళ్ళ శాలరీ అయితే డైరెక్ట్ డిపాజిట్ అవుతుంది, అంటే ఎలక్ట్రానిక్గానే వాళ్ళ అకౌంట్లోకి పడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఖర్చు ఎక్కడ పెడుతున్నారని అండి, అక్కడే పెడుతుంటారు. ఇప్పుడు వాళ్ళకి ఇల్లు కిరాయికి తీసుకున్నా, లేకపోతే ఇంట్లో మెయిడ్ డ్రైవర్స్నో ఎవరైనా అపాయింట్ చేసుకున్నా, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కాస్ట్ ఒక హోటల్కి పోయినా, ఇంకొకటైనా ఏదైనా కానీ ఒక ₹1,00,000 వస్తున్నాయనుకోండి, ఒకదానికి ఓ 15,000 ఇన్కమ్ ట్యాక్స్ పోయిందనుకోండి, మిగిలిన 85,000 అంతకుముందు హైదరాబాద్లో ఒక 60,000 ఖర్చు పెట్టి 20,000 సేవ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? వాళ్ళు ఎక్కడెక్కడైతే ఏ ఊర్లలోనైతే ఉన్నారో అక్కడ ఖర్చు పెడుతున్నారు. సో దానివల్ల జిఎస్టీ ఇంపాక్ట్ అవుతుందా లేదా? జిఎస్టీ ఈజ్ ఎ కన్జంప్షన్ ట్యాక్స్. మీరు ఎక్కడ వెహికల్ కొంటే, మీరు ఎక్కడ ఒక నోట్బుక్ కొంటే, ఒక సబ్బు కొంటే, అక్కడ కదా మీకు జిఎస్టీ వచ్చేది. ఆ షాప్లో కదా వాడు జిఎస్టీ వేసేది. ఏ హోటల్కి వెళ్తే అందులో కదా మీకు జిఎస్టీ ఛార్జ్ చేసేది. ఇప్పుడు ఈ కన్జ్యూమింగ్ యూనిట్ ఏదైతే ఉందో, ప్రొడక్షన్ యూనిట్ ఆ ఎంప్లాయీయే, కన్జంప్షన్ యూనిట్ కూడా ఆ ఎంప్లాయీయే. వాడు మూడు మారిపోవడం వల్ల ఇప్పుడు 1/3 ఆఫ్ ది రెవెన్యూ, అంటే శాలరీస్ రూపంలో వచ్చే రెవెన్యూ, బ్యాంక్ బ్రాంచ్ ఇక్కడ ఉన్నా కానీ మీకు అందరికీ తెలిసిందే, ఇది క్లౌడ్ అకౌంట్స్ అండి. మనకి ఏ బ్రాంచ్లో అకౌంట్ ఉందనేది సంబంధం లేదు, ఎక్కడి నుంచైనా పైసలు తీసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ డిజిటల్గా చేస్తున్నాం మనం ట్రాన్సాక్షన్స్. సో ఇప్పుడు అతనే అనకాపల్లిలోనో, లేకపోతే విజయవాడలోనో, లేకపోతే విశాఖపట్నంలోనో, లేకపోతే కోల్కతాలోనో ఉంటే అక్కడ స్పెండ్ చేస్తున్నాడు తన డబ్బులు. సో దానివల్ల రాష్ట్రానికి జిఎస్టీ ఇంపాక్ట్ పడుతుంది. ఇది రెండో విషయం. మూడోది చెప్తాను. ఇప్పుడు జయేష్ రంజన్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఐటీ, వారేమన్నా ఒక పెద్ద ఆపెడ్ రాశారు, అంటే పేపర్లో ఒక ఆర్టికల్ రాశారు. ఏమంటారు అంటే 6 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ మీద డిపెండెంట్ అయ్యి బతికే వాళ్ళు, అంటే సెక్యూరిటీ గార్డులు కానివ్వండి, క్యాబ్ డ్రైవర్లు కానివ్వండి, హౌస్ కీపింగ్ వాళ్ళు కానివ్వండి, చిన్న చిన్న హోటళ్ళు, రెస్టారెంట్లు, చాయ్ దుకాణాలు పెట్టుకున్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కలిపి ఆ హాస్టళ్లలో పనిచేసే వాళ్ళు కానివ్వండి, ఏదైనా ఉండండి, వీళ్ళంతా కలిపి ఇంకొక 12 లక్షల మంది ఉన్నారు అని అన్నాడు. ఆ 12 లక్షల మందికి ఇంట్లో ఇంకో 3 ఉన్నా కూడా, అంటే కుటుంబానికి 4 అనుకున్నా కూడా 45 లక్షల మంది జీవితాలు మీ 6 లక్షల మీద డిపెండ్ అయి ఉన్నాయి. అది మీరు ఆఫీస్కి వచ్చినప్పుడే అది జరుగుతుంది. అఫ్కోర్స్ ఇంట్లో నుంచి మీరు వర్క్ చేయడం వల్ల మీకు స్ట్రెస్ తగ్గింది, ఇదంతా బాగానే ఉంది. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఈ 48 లక్షలు, అంటే ఈ 12 లక్షల మంది డిపెండెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు మీ మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మీరు ఇంటి నుంచి పనిచేయడం సమంజసం కాదు, మీరు సెన్సిటివ్ ఉండాలి వాళ్ళ గురించి అని అన్నారు. నాకు ఒకటే తట్టిందండి, అంటే నిజంగానే, బికాజ్ ఐఎమ్ ఆల్సో అన్ ఐటీ ఎంప్లాయీ. లాస్ట్ ఆర్ ఐటీ సెక్టర్ వాడిని అనుకోండి, లాస్ట్ 18 monthsలో మా వాళ్ళు వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఉన్నారు. కంప్యూటర్లు డిస్పాచ్ చేయాలి, ఇంకొకటి, అంటే నానా రకాల కష్టాలు ఉంటాయి. అంతకుముందు ఎప్పుడు వర్కింగ్ ఫ్రమ్ హోమ్ చేసింది కాదు, రైట్? ఊర్లలో ఉంటారు, ఏ జియోనో ఎయిర్టెల్ నెట్వర్కో ఏదో మనకి అట్లీస్ట్ ఆ ఫైబర్ నెట్ లాంటిది ఏదన్నా ఉన్నా కూడా హెల్ప్ అయ్యేది. ఏ విధంగా కూడా గవర్నమెంట్ ఈ సంవత్సరంన్నర, అండ్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరంన్నరలో ఏ ఐటీ కంపెనీ అయినా, ఐటీ ఎంప్లాయీకైనా కానీ నాకైతే ఏం చేసిందో నాకైతే గుర్తులేదండి. సో మీ మీద డిపెండెంట్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అండ్ ప్లస్ ఐటీ కంపెనీస్ నేను చెప్తున్నాను, లాస్ట్ 1.5 yearలో ఎన్నో విధాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, ఎంతో ఫండింగ్ చేశారు. సిఎస్ఆర్ ఫండ్స్ కూడా చాలా ఎక్స్పెండ్ చేశారు, రిస్క్ తీసుకుని బయటకు వచ్చి కూడా సేవా కార్యక్రమాలు చేశారు. అట్లాంటి వాళ్ళు ఈరోజు ఏమడుగుతున్నాము అంటే, మీ సెక్యూరిటీ పనంగా పెట్టి ఈ 12 లక్షల మందిది ఉంది చూసారా ఎంప్లాయ్మెంట్, వాళ్ళని మీరు కేర్ తీసుకోవాలి అంటున్నారు. నాకు ఒకటి స్ఫురించిందండి అసలు ఈ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ గురించి. ఇప్పుడు మనం ఐటీ ఎంప్లాయీస్నేమో ఆఫీస్కి రమ్మంటున్నాం, ఎందుకు? మిగిలిన 12 లక్షల ఎంప్లాయీస్ యొక్క భద్రత గురించి, ఫైనాన్షియల్ సెక్యూరిటీ గురించి. కానీ మన ముఖ్యమంత్రి గారు గత 7 సంవత్సరాల నుంచి, హూ ఇస్ ద CEO ఆఫ్ అవర్ స్టేట్, గత 7 సంవత్సరాల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్, లైఫ్ థ్రెట్ ఏమీ లేదు, లైక్ కరోనా ఇట్లాంటి వాటి వల్ల, జస్ట్ ఏదో వాస్తు ఇట్లాంటి దోషాలు అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు.
నాకు ఒకటే స్ఫురించింది జయేష్ రంజన్ గారు అన్నప్పుడు ఇట్లా ఇక్కడనేమో జనాలను లైఫ్ రిస్క్ చేసి రమ్మంటున్నారు, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ పయనీరే మన ముఖ్యమంత్రి గారండి. ఈజ్ ది సీఓ ఆఫ్ ది స్టేట్. ఎగ్జాంపుల్ సెట్ చేసింది వారు. అది విషయం అనిపించింది. ఐటీ ఎంప్లాయీస్ని మాత్రం, ఎస్పెషల్లీ సిఇఓస్ ఇట్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ని మాత్రం తప్పనిసరిగా ఆఫీస్కి రండి అన్నారు. అండ్ నేను సిఇఓ అని ఎందుకు అన్నాను అంటే ముఖ్యమంత్రి గారిని, ఈజ్ ది సిఇఓ ఆఫ్ తెలంగాణ అన్నట్టే కదా, అంటే టాప్ పర్సన్. ఓకే, కరెక్ట్. లీడర్స్ దే షుడ్ సెట్ ది ఎగ్జాంపుల్. ఇఫ్ దాట్ ఈస్ ది కేస్ దెన్ హీ షుడ్ సెట్ దిస్ అసైడ్ అండి. ఇది ఒక చిన్న విషయమే, కానీ నేను ఏమంటున్నానంటే ఉత్పత్తి ఐటీ రంగంది ఇప్పుడు హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఉన్నది ఇప్పుడు దేశమంతా స్ప్రెడ్ అయింది. ఒకటి వినియోగం, దానివల్ల వచ్చిన శాలరీ ద్వారా అయ్యే వినియోగం కూడా దేశమంతటా అవుతోంది, అంటే జిఎస్టీ రెవెన్యూ మీద మనకి ఇంపాక్ట్ ఉంది. రెండోది. మూడోది ఏంటంటే డిపెండెంట్ ఎంప్లాయీస్, అంటే ఈ 12 లక్షల మంది డిపెండెంట్ ఇక్కడ ఉన్నారనేది కాదు. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీ వైజాగ్లో ఉన్నా కానీ వాళ్ళు మెయిడ్ని పెట్టుకోవచ్చు, డ్రైవర్ని పెట్టుకోవచ్చు, ఇదంతా ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ షిఫ్ట్ అవుతుంది. ఇంతటి పెను మార్పులు జరుగుతున్నాయి, దాన్ని అసలు అర్థం చేసుకున్నారా? దాని యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకున్నారా? ఒకవేళ అర్థం చేసుకుని కూడా మెన్షన్ చేయలేదా అన్నది అనుమానం. కిషోర్ రెడ్డి గారు, కేటీఆర్ గారు మాట్లాడలేదు, ఆ విషయాన్ని అసలు ప్రస్తావించలేదు. రైట్, ఒప్పుకుంటాను, చాలా సీరియస్ ఇష్యూ ఇది. మీరు చెప్తుంటే అర్థమవుతోంది. నిజంగా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఏదో పాండమిక్ అయిపోగానే వచ్చేస్తారనే పరిస్థితి కూడా లేదు. అయితే దీని గురించి ప్రపంచవ్యాప్తంగా ఏమైనా మోడల్స్ ఏవైనా కొత్తగా ఎమర్జ్ అవుతున్నాయా? అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు ఆలోచిస్తున్నాయా ఆ కోణంలో? ఒక ఫ్రెండ్ బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేస్తానండి, ఇక్కడే హైదరాబాద్లోనే ఆఫీస్. అతను మేనేజరు, ఒక 70 మెంబర్ టీం ఉంది, రైట్. అతను వాళ్ళ బ్యాంకింగ్ సెక్టర్లో చేయబట్టి, ఫైనాన్షియల్ డేటా చేయబట్టి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఫోన్ కూడా లోపలికి తీసుకెళ్ళనివ్వరు. ఓకే. వాళ్ళు 8 గంటలు ఊర్లో పేరెంట్స్ ఉన్నారు, కొంచెం ఏజ్డ్, వాళ్ళు ఏమన్నా కాల్ చేస్తారేమో అని మనోడు టెన్షన్ పడేవాడు. అట్లాంటిది పాండమిక్ వచ్చిన తర్వాత, అంటే హై సెక్యూరిటీ అని చెప్పేసి అసలు మన ఫోన్లు, మన పర్సనల్ డివైజెస్ కూడా లోపలికి తీసుకెళ్ళనివ్వరు. అట్లాంటిది పాండమిక్ వచ్చిన తర్వాత ఈరోజు ఆ కంప్యూటర్లనే ఇంటికి ఇచ్చేశారు పని చేసుకోవడానికి. సో అంత మార్పు వచ్చింది. అయితే వాళ్ళ కంపెనీ ఆల్ హ్యాండ్స్ మీటింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ జరుగుతున్న దాంట్లో వాళ్ళ సిఎఫ్ఓని ఎవరో అడిగారంట, మనము మరి దీని తర్వాత కూడా ఇట్లాగే కంటిన్యూ అవుతుందా, ఆప్షన్స్ ఉంటాయా, ఫ్లెక్సిబుల్? లేదు, మనమేమి సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, మనం బ్యాంకింగ్ కదా, బ్యాంకింగ్లో మీరు ఐటీలో చేస్తున్నారు, బ్యాంక్ అనేది ఫైనాన్సెస్కి సంబంధించింది, ఇది చాలా స్ట్రిక్ట్ ఉంటుంది, ఇదేదో 4 రోజులు అవసరం చేయబట్టి ఇట్లా చేస్తున్నామని ఫస్ట్ టైం మీటింగ్లో చెప్పాను. ఒక 6 నెలల తర్వాత మీటింగ్లో సేమ్ క్వశ్చన్ మళ్ళీ అడిగారట, ఇప్పటికి కూడా అదే ఆలోచన ఉందా అంటే లేదు, పరిశీలిస్తున్నాము అన్నారట. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 6 నెలలు జరిగిన తర్వాత సేమ్ ఆల్ హ్యాండ్స్ మీటింగ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్, దాంట్లో అడిగితే ఇది తప్పనిసరిగా మార్పు అనేది ఉంటుంది, కానీ ఏం మార్పులు చేయాలి అనేది మేమే ఇంకా దాని గురించి అని స్టడీస్ చేస్తున్నాము, త్వరలోనే మీకు చెప్తాము ఆ మార్పులు ఏంటి అనేది అని చెప్తున్నాను. అంటే నేను అనేది ఏంటంటే మోడల్స్ ఎవాల్వ్ అయ్యాయా అంటే ఎవాల్వింగ్ స్టేజ్లో ఉన్నాయండి, కాకపోతే అందరూ ఆలోచిస్తున్నారు ఈ నెసెసిటీ గురించి ఏదైతే మనం చేస్తున్నామో. ఎందుకంటే ఇప్పటికీ మీరు యూఎస్లో కూడా ఇప్పటికీ కేసెస్ చాలా ఎక్కువనే ఉన్నాయి, మీరు చూసుంటారు, మొన్ననే లక్షల్లో ఉన్నాయి. కాబట్టి ఇంకా దాంట్లో నుంచి బయటికి రాలేదు, కాబట్టి కొత్త మోడల్స్ మనకి ఇంకా కనపడట్లేదు. కానీ ఎటువైపు వెళ్తోంది అన్నది ఏదైతే ఉందో హైబ్రిడ్ మోడల్లోకి వెళ్తుందండి. అంటే ప్యూర్గా వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్ కాదు, ప్యూర్గా వర్కింగ్ ఫ్రమ్ హోమ్ కాదు, వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ అంటారు, నియర్ బై హోమ్ అనమాట. నియర్ బై హోమ్. ఇప్పుడు మన ఆఫీసే ఉందనుకోండి, ఏదో హైటెక్ సిటీలో ఉన్నామనుకుందాం, ఒక 1000 మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకున్నాము. వాళ్ళు హైదరాబాద్లో పలు ప్రాంతాల నుంచి వస్తారు కదా, నేను చిన్న సిటీ విత్ ఇన్ ది సిటీ ఎగ్జాంపుల్ చెప్తాను. పలు ప్రాంతాల నుంచి వస్తారు కదా, ఇప్పుడు వనస్థలిపురం నుంచి పొద్దున్నే 1:30 వేసుకుని వాళ్ళు హైటెక్ సిటీ వరకు వచ్చే బదులు, లేకపోతే ఏ బాచుపల్లి నుంచో ఇంకెక్కడి నుంచో వచ్చే బదులు, ఇప్పుడు మనమేమంటున్నాం, మోస్ట్ లైక్లీ జరగబోయేది ఏంటి అంటే ఇండ్లలోనేమో ఆఫీస్లో ఉండే అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండవు, ఎందుకంటే అన్ని రకాల ఎంప్లాయీస్ ఉన్నారండి. ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉన్నారు, అంటే సెక్యూరిటీ గార్డ్స్ పిల్లలు, లేకపోతే ఆటో రిక్షా తోలుకునే వాళ్ళ పిల్లలు, లారీ డ్రైవర్ల పిల్లలు, పాన్ డబ్బా ఉన్నవారి పిల్లలు, ఇట్లాంటి వాళ్ళు కూడా, అంటే సన్నకారు రైతుల పిల్లలు కూడా సాఫ్ట్వేర్లో ఉన్నారు. వాళ్ళకి ఇంటికి వెళ్తే, అంటే స్వగ్రామము సొంతూరులో వెళ్తే మీకు ఒక సపరేట్ రూమ్ ఉండడము, కొంచెం సౌండ్ ప్రూఫ్గా ఉండడము, లేకపోతే ఇంకా వేరియస్ ఫెసిలిటీస్, బ్యాకప్ పవర్ ఉండడము, ఇవన్నీ ఉండకపోవచ్చు గాక.
సో కాబట్టి ఏంటంటే మనం యూఎస్లో క్లయింట్స్ తోటి ఇదంతా గ్లోబల్ టీమ్స్తో మాట్లాడుతున్నప్పుడు ఒక లెవెల్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో ఇప్పుడు పాండమిక్ అని చెప్పి అందరూ అర్థం చేసుకుంటున్నారు, కానీ ఫ్యూచర్లో అట్లా ఉండకపోవచ్చు. సో ఏమవుతుంది అంటే ఇప్పుడు మన కంపెనీయే ఇప్పుడు 1000 మంది ఉన్నారు అనుకున్నాను కదా, ఆ కంపెనీయే అందరూ వచ్చి రోజు హైటెక్ సిటీకి పలు మూలల నుంచి వచ్చే బదులు వై నాట్ హ్యావ్ వన్ ఆఫీస్ ఇన్ వనస్థలిపురం, ఇంకొకటి ఉప్పల్లో ఎందుకు ఉండకూడదు, ఇంకొకటి మారేడుపల్లిలో చిన్న చిన్న ఆఫీసెస్, మోస్ట్ లైక్లీ కోవర్కింగ్ స్పేసెస్ అంటారండి. అంటే ఒక ఆఫీస్ ఉంటుంది, అందులో క్యూబికల్స్ ఉంటాయి, మనకి ఎన్ని క్యూబికల్స్ కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం రెంట్ తీసుకోవచ్చు. రెంట్ డెస్క్ అని, కోవర్కింగ్ స్పేసెస్ అని, ప్లగ్ అండ్ ప్లే అని, ఇట్లాంటి కాన్సెప్ట్స్ అనమాట. మన ఆఫీస్ అనేది ఏముండదు, మనమేమి లీజులు రాయాల్సిన అవసరం లేదు, ఇదంతా ఏం లేదు. కొంత మనకున్న క్యూబికల్స్ని అంటే ఒక 5-6 టేబుల్స్ని మనం రెంట్కి తీసుకుంటాం, మన ఎంప్లాయీస్ పోతారు అక్కడ పని చేసుకుంటారు అన్న టైప్. సో 30-40 మెంబర్ టీమ్స్ ఈ 7-8 చోట్ల నుంచి వర్క్ చేయొచ్చు కదా. టీమ్ స్పిరిట్ ఉంటుంది, అందరం కలిసి ఉంటాం, కాన్ఫరెన్స్ రూమ్స్ లాంటివి ఉంటాయి, హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటుంది, బ్యాకప్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది, ఏసీలు ఉంటాయి, సౌండ్ ప్రూఫ్ ఉంటుంది, ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్. సెకండ్ గ్రేడ్ టౌన్స్లో కూడా ఇప్పుడు నల్గొండ, వై నాట్ ఇన్ నల్గొండ, వై నాట్ ఇన్ కరీంనగర్, వై నాట్ ఇన్ నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం, విజయవాడ, వైజాగ్, ఎవ్రీథింగ్ అండి, ఎవ్రీథింగ్, రాజమండ్రి, ఇట్లాంటి ప్లేసెస్లో. సో ఆ మోడల్కి, హైబ్రిడ్ మోడల్కి మారబోతోంది అనేది అట్లీస్ట్ ఇప్పుడున్న ఇండికేషన్స్ ద్వారా నేను ఎక్స్పెక్ట్ చేసేది అయితే కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాదు, కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, ఒక హైబ్రిడ్ మోడల్కి వెళ్తుంది. అండ్ ఇంకొకటి రెండో ఆస్పెక్ట్, వర్క్ ఫ్రమ్ హోమ్ టౌనే కాదండి, ఫ్లెక్స్ టైమింగ్స్ అంటే కొంచెం టైమింగ్స్లో ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడము, కొన్ని రోజులు వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఉండడము, కొన్ని రోజులు వర్కింగ్ ఫ్రమ్ నియర్ బై హోమ్ టౌనే ఉండొచ్చు, ఆర్ ఆఫీసే ఉండొచ్చు, ఆ విధమైన ఫ్లెక్సిబిలిటీ రాబోతుందండి. డిస్కషన్ స్టార్టింగ్లో చెప్పిన పాయింట్లోకి మళ్ళీ వస్తున్నాను నేను. అదేంటంటే ఫస్ట్ అన్నది మీరు అదే గచ్చిబౌలికి ఒక 7-8 కిలోమీటర్ల రేడియస్లో అని మీరు అన్నారు ఒకటి, సో వృత్తాకారం తీసుకుంటే అని. సో ఆ సెంట్రలైజేషన్ నుంచి ఈరోజు ఈ పాండమిక్ తర్వాత బయటకు వస్తున్నది, డీసెంట్రలైజ్ అవుతుంది. సాఫ్ట్వేర్లో ఒకటి ఉందండి, డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అంటారు. అంటే ఒకటే సర్వర్ మీద అన్నీ పెట్టే బదులు, ఇప్పుడు గూగుల్ ఇది ఉందనుకోండి, ఒకటే కంప్యూటర్ ఉండదు, కొన్ని వేల కంప్యూటర్స్, చిన్న చిన్న కంప్యూటర్సే, కొన్ని వేల కంప్యూటర్స్లో ఆ కోడ్ని కానీ ఆ డేటాని కానీ స్ప్రెడ్ చేసి అవన్నీ కూడా కలిసి పనిచేస్తాయి. ఒకటే ఆన్సర్ టకీమని మీరు సెర్చ్ కొట్టంగానే ఆన్సర్ రావడానికి కొన్ని 10,000 కంప్యూటర్లో ఉన్న డేటాని కొన్ని 10,000 కంప్యూటర్లు అనలైజ్ చేసి మీకు క్షణంలో ఆన్సర్ని తీసుకొస్తాయి. దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అంటారు. అన్నీ ఒకటే దీంట్లో పెట్టడం కాకుండా, సో ఇప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ వర్కింగ్ కల్చర్ వస్తుంది అని అంటున్నాను, ఎస్పెషల్లీ ఐటీఈఎస్ సెక్టర్స్లో. వండర్ఫుల్ సార్, చాలా అద్భుతంగా మీరు అనలైజ్ చేశారు. దీనికి కొంచెం టైం మనం తీసుకున్నాం, కానీ మళ్ళీ మనం లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్. అసెంబ్లీ సెషన్స్లో కేటీఆర్ మాట్లాడిన మాటలు మళ్ళీ. సో ఆయన ఫస్ట్ మీరు చెప్పిన దానికి ఐటీ ఎక్స్పోర్ట్స్ విషయంలో ఆయన ఇచ్చిన అంశాలు అండ్ ఇప్పుడు జరుగుతున్న విధానానికి ఆయన ప్రస్తావించకపోవడం గురించి మీరు ఫస్ట్ మాట్లాడారు. నెంబర్ 2 ఏంటంటే ఐటీ సెక్టర్లో వస్తున్న విప్లవాత్మక మార్పులు అండ్ మొత్తం ఇండస్ట్రీలో వస్తున్న రెవల్యూషన్కి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు అండ్ మన తెలంగాణలో ఏమైనా అభివృద్ధి చెందిందా? 60 కోట్ల నుంచి 150 కోట్లకు వచ్చాము, అంటే 1,50,000 కోట్లు, 60,000 కోట్ల నుంచి. ఎస్, కానీ ఆ సర్వీసెస్ ఇండస్ట్రీ అనేది ఏదైతే ఉందో, ఒక ఏ ఇండస్ట్రీ అయినా ఒక క్రిటికల్ పాయింట్ అయిన తర్వాత మనం మార్కెట్ లీడర్స్, మనం నెంబర్ 2, రైట్? బెంగళూరు తర్వాత నెంబర్ 2 కదండి సర్వీసెస్లో. సో ఏమవుతుంది అంటే ఆ ఇండస్ట్రీ గ్రో అవుతున్నా కొద్దీ మనం గ్రో అవుతాం, కానీ దానికి ఫౌండేషన్ ఎప్పుడు పడింది? Y2Kకి ముందు, Y2K ప్రాబ్లమ్ తోటి 25 years బ్యాక్ ఫౌండేషన్ పడింది. దాని ఫ్రూట్స్ మనము ఇయర్ ఆఫ్టర్ ఇయర్ పెరుగుతూనే పోతున్నాం, ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. అయితే నెక్స్ట్ 10 yearsలో అంటే ఇప్పటికే మార్పులు చాలా స్టార్ట్ అయ్యాయి. వన్ ఆఫ్ దెమ్ ఏంటంటే మనం అందరం ఊహించనిది కరోనా వచ్చింది, కానీ మనం ఊహించగలిగేది, మనకు తెలుస్తున్నది కొన్ని మార్పులు ఉన్నాయండి. ఈ 25 ఏళ్ల క్రితం మనం వేసిన పునాది ఏదైతే ఈరోజు ఇంత విరివిగా పండ్లు కాస్తోందో, మనకి ఫలాలను ఇస్తోందో, ఇప్పుడు మనం వేస్తే నెక్స్ట్ 10 yearsలో అసలు రాబోతున్న పెరుమార్పులకి మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. సో ఫ్యూచర్, పాస్ట్లో మనం వేసిన స్టెప్స్తో ఈరోజు ప్రజెంట్ని సెక్యూర్ చేసుకున్నాం. దానికి ఒక థ్రెట్ ఏమో వర్కింగ్ ఫ్రమ్ హోమ్ నుంచి ఉంది, రెండో థ్రెట్, మూడో థ్రెట్ కూడా చాలా పెద్దవి ఉన్నాయండి. దాన్ని ఛాలెంజ్గా తీసుకుని అడ్వాంటేజ్గా తీసుకుంటేనేమో ఆ మార్కెట్ని క్యాప్చర్ చేయొచ్చు, రేపు రాబోయే చేంజ్ని. అందులో యాక్చువల్లీ బెంగళూరు కన్నా మనమే నెంబర్ 1 ఉండాలి. పోయినసారి ఏమైంది అని అంటే మనం నెంబర్ 2 అయ్యాం, కానీ మనకు కూడా ఇనఫ్ బేస్ ఉంది, మనకు మంచి ఐటీ గురించి మాట్లాడగలిగి అర్థం చేసుకోగలిగే మినిస్టర్సు, బ్యూరోక్రాట్స్ కూడా ఉన్నారు. ఈసారి అసలు రాబోయే
బూమ్లో మనం అసలు నెంబర్ 1కి టార్గెట్ ఏ చేయాలి. భూమి రాబోతుందంటారు? ఇప్పటివరకు మనం ఏం చేసామండి, అమెరికాలో కంపెనీ ఉంది, గూగుల్ ఉంది, అవును, ట్విట్టర్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఆరకిల్ ఉంది, అమెజాన్, వాట్ ఎవర్ అన్నీ ఉన్నాయి. వాళ్ళకి మనము అక్కడ కంపెనీలు ఉంటాయి అమెరికాలో, రైట్? వాళ్ళ పని మనకు అవుట్సోర్స్ చేస్తే మనం పని చేసి పంపించేవాళ్ళం, వాళ్ళు దానికి మనకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, దాన్నే ఐటీ ఎక్స్పోర్ట్స్ అనేవాళ్ళం మనం. ఇప్పుడు అదే చెప్తున్నాం. ఇప్పుడు అది జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ పేపర్లో కూడా ఎక్కడ ఎక్కువగా మెన్షన్ చేయండి. ఏమవుతుందంటే ఇండియాలో ఇప్పుడు గూగుల్ అమెరికన్ కంపెనీ కదా, ట్విట్టర్ అమెరికన్ కంపెనీ కదా, అమెజాన్ అమెరికన్ కంపెనీ కదా, లేకపోతే ఇంకొకటి ఏదైతే కంపెనీలు ఉన్నాయో అవన్నీ అమెరికన్ కంపెనీస్ కదా, బ్యాంక్ ఆఫ్ అమెరికా కావచ్చు, వెల్స్ ఫార్గో కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళు మనకు పని ఇచ్చి దీనివల్ల వచ్చే లాభం ఏదైతే ఉందో, మనకి శాలరీలు వస్తున్నాయి, కానీ దీనివల్ల వచ్చే లాభం ఏదైతే ఉందో అది అమెరికాలో ఉంటుంది. అవును, అందుకని అమెరికన్ టెక్నాలజీ ఎకానమీ కూడా చాలా పెద్దది, రైట్? ఇప్పుడు అమెరికన్ కంపెనీసే అమెరికాలోనే టెక్నాలజీ ఇన్నోవేషన్ జరగాలనేది ఏం లేదు. ఇండియాలో ఆ కంపెనీస్ ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో అంటే అసలు మనకి తినడానికే లేదు అనే టైప్లో ఉండేది. ఇప్పుడు మనం చాలా ఎవాల్వ్ అయ్యాం, 25 years అవుతుంది. ఇండియాలోనే ఆ కంపెనీస్, ఆ స్టార్టప్స్, మీరు సిలికాన్ వ్యాలీ అంటారు. సిలికాన్ వ్యాలీలో గూగుల్ తీసుకోండి, హెచ్పి తీసుకోండి, అంతకుముందు ఇంటెల్ తీసుకోండి, నేషనల్ సెమీ కండక్టర్ తీసుకోండి, ఫేస్బుక్ తీసుకోండి, ట్విట్టర్ తీసుకోండి, ఇవన్నీ కూడా సిలికాన్ వ్యాలీ ప్రోడక్ట్స్ అండి, రైట్? అక్కడి నుంచి వచ్చిన కంపెనీసే. సేల్స్ ఫోర్స్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఆరకిల్ తీసుకోండి, అవన్నీ కూడా సిలికాన్ వ్యాలీయే, రైట్? ఇప్పుడు ఆ కంపెనీస్ ఎప్పటికీ అమెరికాలోనే కంపెనీస్ ఉంటాయా, లేకపోతే ఇండియాలో కూడా మన ఓన్ కంపెనీస్, వేరే కంపెనీస్కి మనం పనిచేయడం కాదు, మనం తయారు చేసుకో. అది ఏ విధంగా అవుతుంది? స్టార్టప్స్ అంటారు. స్టార్టప్స్ అంటే ఈ ఫీల్డ్లో చిన్న కంపెనీగా స్టార్ట్ అయ్యి దానికి విపరీతమైన ఫండింగ్ వచ్చి అది అతి కొద్ది కాలంలోనే 100 1000 ఇంతింత ఇవ్వటుండింది అనే టైప్లో ఒకటేసారి చాలా పెద్దగా అయిపోవడం. గూగుల్ ఉంది, ఒక 7-8 సంవత్సరాల్లో అది $multi-billion కంపెనీ అయిందనమాట. సో ఆ మార్పు ఇండియాలో రాబోతుంది అనేది కాదు, యాక్చువల్లీ ఆల్రెడీ వచ్చింది. అందులో అసలు మన తెలంగాణ ఎక్కడా లేదు. రేపు ఫ్యూచర్ ఉండబోయేది ఈ సెగ్మెంట్ అండి. సర్వీసెస్ అవుట్సోర్సింగ్ ఇప్పుడు ఏదైతే ఉందో అది ఓకే, మనం నెంబర్ 2 ఉన్నాము, అది నడుస్తూ ఉండొచ్చు కాక, కానీ మన ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అది మన దగ్గర జరుగుతున్న ఇన్నోవేషన్ వల్ల ఉంది. ఇప్పటి వరకు 65 స్టార్టప్స్ ఇండియాలో యూనికార్న్స్ అంటారండి. యూనికార్న్ అంటే ఏ కంపెనీదైతే దాని వాల్యూ 7,500 కోట్ల రూపాయల వాల్యూ కంటే ఎక్కువ అవుతుందో, $1 billion అవుతుందో దాన్ని యూనికార్న్స్ అంటారు. ఇప్పటి వరకు 65 యూనికార్న్స్ ఇండియాలో వచ్చాయి. మీకు ఉదాహరణలు చెప్తాను. మీరు ఓలా ఉంది, మీకు మనందరికీ తెలిసినవే. పేటిఎం ఉంది, ఫోన్పే ఉంది, రైట్? స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది, ఇవన్నీ కూడా మనందరం రోజు వాడుతున్నవే. ఓయో ఉంది, ఇవన్నీ కూడా మోర్ దెన్ $1 billion వాల్యుయేషన్ ఉన్న స్టార్టప్స్. కొన్ని 10 బిలియన్లు ఉండొచ్చు, కొన్ని 20 బిలియన్లు ఉండొచ్చు. నిన్ననే ఫ్రెష్ వర్క్స్ అనే కంపెనీ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యి వాళ్ళు 7,500 కోట్లు కొత్త క్యాపిటల్ కంపెనీలోకి తీసుకొచ్చారు. వాళ్ళ కంపెనీ వాల్యుయేషన్ ఎంత? $10 బిలియన్, అంటే 75,000 కోట్లు. ఇవన్నీ కూడా ఇండియా నుంచి వచ్చిన స్టార్టప్సే, గత 6-7 సంవత్సరాల్లో పెరిగిన స్టార్టప్సే, రైట్? కానీ హైదరాబాద్ నుంచి అసలు రాలేదేమి. నేను ఒక లిస్ట్ చూశానండి వెంచర్ ఇంటెలిజెన్స్ నుంచి. ఈ 65 నిన్ననే సిఏ సుబ్రహ్మణ్యం గారు కూడా ఇదే ఉటంకించారు. 65లో మోర్ దెన్ 25 బెంగళూరులో ఉన్నాయి యూనికార్న్స్. అందులో 25 ఈ సంవత్సరంలోనే అయ్యాయి. అంటే లాస్ట్ ఇయర్ వరకు 2020 ఎండ్ వరకు 40 యూనికార్న్స్ ఉన్నవి. ఈ సంవత్సరం ఇంకొక 25 యాడ్ అయ్యాయి. అందులో 10 బెంగళూరు నుంచే. ఈ 65లో ఒకే ఒక కంపెనీ పార్షల్లీ ఇన్ హైదరాబాద్, అంటే బెల్వ్యూ, సియాటిల్, యుఎస్లో సియాటిల్లో బెల్వ్యూ అనేది ఒక ప్రాంతం అండి. మైక్రోసాఫ్ట్ ఆఫీసెస్ కూడా ఉంటాయి అక్కడ. ప్లస్ హైదరాబాద్లో ఉన్న ఒక కంపెనీ మాత్రము ఆ లిస్ట్లో చేర్చారు. అంటే హైదరాబాద్ నుంచి హాఫ్ కంపెనీ ఉందనుకోండి, బెల్వ్యూ అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. 65 యూనికార్న్స్ అంటే $1 బిలియన్ వర్త్ వాల్యుయేషన్ ఉన్న కంపెనీస్ 65 ఈ కాలంలోనే వచ్చాయి, ఈ 6 ఏళ్లలో. అవునండి. అందులో 25 ఈ సంవత్సరంలోనే వచ్చాయి. ఆ 25లో 10 బెంగళూరులో ఉన్నాయి. 65లో 25 కంటే ఎక్కువ 25 ఉన్నాయి బెంగళూరులో, 25లో 10 బెంగళూరులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి పూర్తిగా హైదరాబాద్ నుంచి ఇంతవరకు ఏం లేదు. ఓకే, బట్ మరి టీ హబ్ గురించి కేటీఆర్ గారు లేదా మన పత్రికల్లో హెడ్లైన్స్ మాత్రం విపరీతంగా ఉంటాయి కదా సార్. టీ హబ్లో ఇన్నోవేషన్ అద్భుతంగా జరుగుతుంది, అట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుందని. సార్, ఇన్నోవేషన్ గురించి నేను ఒక విషయం చెప్తానండి. మీరందరూ ఇన్నోవేషన్ హబ్ అంటే ప్రపంచంలో ఎవరైనా మాట్లాడండి టెక్నాలజీలో సిలికాన్ వ్యాలీ అంటారు.
సిలికాన్ వ్యాలీ అంటే అదొక ఊరి పేరు కాదు. శాన్ ఫ్రాన్సిస్కో, శాన్ హోజే అని 2 సిటీస్ అండి. ఇది పసిఫిక్ మహాసముద్రము, కాలిఫోర్నియాలో. అక్కడి నుంచి మొదలుపెట్టి ఒక 40 మైళ్ళ దూరంలో శాన్ హోజే అని ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఉన్నవి చిన్న చిన్న టౌన్స్, అంటే అంత కనెక్టెడే ఉంటుంది. ఇప్పుడు పాలో ఆల్టో అని, మౌంటైన్ వ్యూ అని, క్యూపర్టినో అని, సన్నీవేల్ అని చెప్పేసి, బెల్మాంట్, శాన్ కార్లోస్, రెడ్వుడ్ సిటీ, రెడ్వుడ్ షోర్స్ అని చెప్పి ఇట్లా మొత్తం బర్లింగేమ్, శాన్ మాటేయో, ఇట్లా మొత్తము చిన్న చిన్న టౌన్స్ ఉంటాయి. ఆ టౌన్స్లో మీరు వెళ్ళి చూస్తే ఎక్కడ కూడా విపరీతమైన పెద్ద బిల్డింగ్స్ ఇట్లాంటివి ఉండవు. టెక్నాలజీ ఇన్నోవేషన్ ఎట్లా ఉంటుంది అని అంటే, ఒక 2 ముగ్గురితో కూర్చుని మీరు ఎక్కడైనా చూడండి, స్టార్టప్ అనగానే గరాజ్ అనే వర్డ్ మీకు స్టార్టప్ అనే వర్డ్కి గరాజ్ స్టార్టప్స్ అంటారు. మీరు హెచ్పి దగ్గర నుంచి, యాపిల్ దగ్గర నుంచి, గూగుల్ దగ్గర నుంచి అన్ని గరాజ్లో స్టార్ట్ అయినాయి. అంటే ఇంట్లో కారు పెట్టుకునే గరాజ్ ఉంటుంది కదా, అందులో ఆ స్పేస్ ఇక కారు బయట పార్క్ చేసి అందులో కూర్చొని పని చేసుకుంటారు. సాఫ్ట్వేర్లో ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఒక 4-5 కావాలి. రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ ది ఇంపార్టెంట్ థింగ్ అండి. స్టార్టప్స్కి కావాల్సింది, అండ్ సిలికాన్ వ్యాలీలో నేను దశాబ్దం కంటే ఎక్కువ అక్కడ ఉన్నాను చేయబట్టి, అండ్ చాలా స్టార్టప్స్లో వర్క్ చేశాను చేయబట్టి నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. నా అవగాహన ఏంటంటే అక్కడ ఎందుకు స్టార్టప్స్ వచ్చాయంటే, మీకు బర్క్లీ అనగానే మనకి యూనివర్సిటీ ఆఫ్ బర్క్లీ ఒక టాప్ ఇన్స్టిట్యూషన్. అది స్టాన్ఫర్డ్ అనగానే కూడా అది ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అని అందరికీ తెలుసు, రైట్, ఆ పేరుతో. ఇందులో స్టాన్ఫర్డ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషను, యూసీ బర్క్లీ అంటారు, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అట్ బర్క్లీ అంటారు, అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. ఇవన్నీ టాప్ 5లో ర్యాంక్డ్. ఎంఐటి, హార్వర్డ్ వీటితో పాటు, కొలంబియా వీటితో పాటు టాప్ 5 to టాప్ 10లో, టాప్ 3-4లోనే ఉంటాయి 2. దాని తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా సిస్టమ్ అని ఉంటుంది. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది, బర్క్లీలో ఉంది, శాన్ హోజేలో ఉంది, శాంటా క్లారాలో ఉంది, శాంటా క్రూజ్లో ఉంది, శాన్ డియాగోలో ఉంది, UCLA అంటారు, లాస్ ఏంజలస్లో ఉంది. ఇట్లా ఈ టాప్ రేటెడ్ కాలేజెస్. ఒకటేమో గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న 10 కాలేజీలు, UC డేవిస్ అంటారు. ఇంకోటేమో ప్రైవేట్ సెక్టర్ది స్టాన్ఫర్డ్. మీకు స్టాన్ఫర్డ్ ఏ టౌన్లో ఉంటుందంటే పాలో ఆల్టోలో ఉంటుంది. దాని ఎంట్రన్స్ దగ్గర మన ఉస్మాన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఉంటుంది చూసారా, డిడి కాలనీ, దాని తర్వాత నల్లకుంట, ఆ ఏరియాలో ఈ కంపెనీస్ అన్నీ కూడా అక్కడి నుంచి ఒక మైలు సర్కిల్లోనే మొదలైన కంపెనీస్ అన్నమాట. యూనివర్సిటీస్ నుంచి మొదలవుతాయి. ఎక్సలెంట్ అవుట్ స్టాండింగ్ యూనివర్సిటీస్ మనకు ఉన్నాయనుకోండి, అక్కడి నుంచి ఇన్నోవేషన్ వస్తుంది, ఫస్ట్ థింగ్, రైట్. అక్కడి నుంచి ఆ స్టూడెంట్స్లో. రెండోది ఏంటంటే స్టూడెంట్స్లో రిస్క్ టేకింగ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. అంటే మనకి ఎమ్మటే ఇమ్మీడియట్గా వాడు 10 లక్షలు ఇస్తున్నాడు అని అంటే జాబ్లో జాయిన్ అవ్వడం కాకుండా 2 సంవత్సరాలు రిస్క్ తీసుకుందాం అనేది ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది అని అంటే అవకాశాలు ఉన్నప్పుడు వస్తుంది. ఇప్పుడు చాలా మార్పులు వస్తున్నాయి. అది ఆ అవకాశాలు అని అంటే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎవరు? VCs అన్నాము, వెంచర్ క్యాపిటలిస్ట్. వాళ్ళంతా కాస్త లేటర్ స్టేజ్లో వస్తారండి. కానీ ముందు వచ్చేది ఏంటంటే సీడ్ ఫండింగ్ అంటారు. సీడ్ ఫండింగ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సెకండ్ ఏంటంటే ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటారు. అంటే మన ఇండియాలో హై నెట్వర్త్ ఇండివిజువల్స్, అంటే 1-2 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్న వారిని హై నెట్వర్త్ అంటారు, 2-3 కోట్ల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని. సో అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్టార్టప్స్ అనేవి హైలీ రిస్కీ, 10లో 6 వాషౌట్ అయిపోతాయి, అసలు మళ్ళీ కనుమరుగు అయిపోతాయి. సో ఓ 10 లక్షలు, 20 లక్షలు, లేకపోతే అమెరికాలో అయితే $1 లక్ష ఇట్లాంటివి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఇంత రిస్కీ వాటిలో ఇన్వెస్ట్ చేద్దాము అన్న ఇన్వెస్టర్స్ ఉంటారో, ఎక్కడనైతే వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఉంటాయో, ఈ రెండింటి కాంబినేషన్తో స్టార్టప్స్ వస్తున్నాయండి. నేను ఇంతకుముందే చెప్పాను, గరాజెస్లో వస్తాయి. మీకు ఈ ఎన్వైరన్మెంట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఇంట్లో కాదు, రూమ్లో కాదు, అంతకుముందు ఎప్పుడో చెప్పేవాళ్ళు చూసారా, పాతకాలంలో లైట్లు లేకపోతే ఏదో వీధి లైట్ల కింద చదువుకోవాలనుకున్నవాడు, చదువుకుంటే బాగుపడతాము అండ్ అవకాశాలు ఉన్నాయనుకున్నాడు, ఈవెన్ వీధి స్తంభాల కింద అయితే ఎట్లాగైతే చదువుకున్నారో వీధి దీపాల కింద, అట్లాగే ఇటు ఇన్వెస్ట్మెంట్ ఎన్వైరన్మెంట్, ఇటు ఎడ్యుకేషనల్ స్ట్రెంగ్త్, ఈ రెండు కలిసి ఉంటే ఆటోమేటిక్గా మీకు స్టార్టప్ కల్చర్. సో రెండు జరగట్లేదు అంటారా ఇప్పుడు? మేజర్ ప్రాబ్లం ఏంటంటే నాకు ఉద్దేశం, ఇప్పుడు మన ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయండి, మన నేను స్టేట్ గురించి మాట్లాడతాను. మేము చదువుకున్న రోజుల్లో అయితే ఫస్ట్ ర్యాంకర్ ఉస్మానియా క్యాంపస్కి వెళ్ళేవాడు. ఓకే. దాని తర్వాత అంటే కంప్యూటర్ సైన్స్లోనే ఫస్ట్ ర్యాంకరు, సెకండ్ ర్యాంకర్ ఎంసెట్లో. దాని తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ వాజ్ JNTU కూకట్పల్లి, రైట్, క్యాంపస్. కాకినాడలో అక్కడ కూడా ఉన్నట్టుంది, కూకట్పల్లిది నెక్స్ట్. ఇక్కడ అట్లీస్ట్ ఈ ప్రాంతం వాళ్ళు అయితే, ఇక ఆంధ్ర యూనివర్సిటీ అవన్నీ ఉన్నాయి కానీ, బట్ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అయితే ఈ రెండు, ఎస్పెషల్లీ హైదరాబాద్లో అయితే ఇవి రెండు టాప్. ఈరోజు వెరీ సాడ్ టు సే మన విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా తయారైంది అని అంటే, అండ్ మన గవర్నమెంట్ నిజంగానే మనం స్టార్టప్స్నో మనం IT సెక్టర్నో ఇంప్రూవ్ చేయాలి అని అంటే మిగిలినవన్నీ ప్రైవేట్ కంపెనీస్ చూసుకుంటాయండి. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, వాళ్ళే యాక్చువల్లీ ట్రైన్ కూడా చేసుకుంటున్నారు ఎంప్లాయీస్ని. దానికి యూనివర్సిటీలు కూడా పెట్టారు, ఇన్ఫోసిస్ లాంటి వాళ్ళు పెద్ద క్యాంపస్లు పెట్టారు మైసూర్లో.
6 నెలలు ట్రైనింగ్ ఇవ్వడానికి. ఎందుకంటే కాలేజెస్లో నుంచి వస్తున్న స్టాక్ ఏదైతే ఉందో దే ఆర్ నాట్ ఇండస్ట్రీ రెడీ లేదు. వాళ్ళని ప్రైవేట్ వాళ్ళే వాళ్ళ పైసలు పెట్టి ట్రైన్ చేసుకుంటున్నారు. ఇన్ని కష్టాలు పడుతూ చేసుకున్న దానికి మన స్టేట్ ఏం చేయగలదంటే రెండు చేయగలదు. మన యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఇదేదైతే ఉందో ఆ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేయడం. కానీ లాస్ట్ 6-7 ఇయర్స్లో మీరు చెప్పండి, ఉస్మానియా యూనివర్సిటీ ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చిందో అండ్ గవర్నమెంట్ నుంచి ఎంత సపోర్ట్ వచ్చిందో అది అందరికీ తెలిసిందే. జేఎన్యూ కింద మీకు కొన్ని వందల కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్. వాటి సిలబస్ మార్పులే కానీ స్టాండర్డ్సే కానీ ఎంతగా మన రాష్ట్ర ప్రభుత్వము సీరియస్గా తీసుకుని ఆ కల్చర్ని ఇంప్రూవ్ చేయగలిగిందో ఇండస్ట్రీ వాళ్ళకి మాకు తెలుసు, స్టూడెంట్స్కి కూడా తెలుసు అండి. ఎందుకంటే 4 ఇయర్స్ చదువుకున్న తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ఇటు ఒక చేతిలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉందని చిన్న పనులు చేయలేరు, ఇటు జాబ్లోకి వెళ్తేనేమో అసలు స్కిల్స్ లేకుండా ఉన్నారు. సో అది గవర్నమెంట్ చేయగలిగేది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అన్నాను. అవును, దాంట్లో గవర్నమెంట్ ఏం చేయలేదు, చేయగలుగుతుందేమో ఒక విధంగా, అది అందరికీ తెలుస్తుంది. కాకపోతే ఇన్వెస్టర్స్ అంటే వాళ్ళు రిటర్న్స్ చూస్తారు. రియల్ ఎస్టేట్ కనబడుతుంది సార్, ఎగ్జాక్ట్లీ రిటర్న్స్ చూస్తారండి. సో కొంత రిస్క్ తీసుకున్నా కానీ ఇప్పుడు ఈ 10 6 ఫెయిల్ అవుతాయి అన్నాను కదా, ఇంకొక దాంట్లో ఏమవుతుందంటే 10 100 రిటర్న్ వస్తుంది. సో వీటన్నిటికీ బ్యాలెన్స్ అవుతుంది. అది స్టార్టప్స్లో ఇన్వెస్ట్మెంట్ టైప్ అనమాట. హై రిస్క్ బట్ ఎట్ ది సేమ్ టైం లాభం వచ్చినప్పుడు 10 100 వస్తుంది అనమాట. అది బ్యాలెన్స్ చేస్తుంది. కానీ మన దగ్గర చూస్తే ఇప్పుడు యావరేజ్ మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాస్, ఇంతమంది సాఫ్ట్వేర్ 25 ఏళ్ళ నుంచి మనకు ఫ్లరిష్ అవుతుందంటే ఇక్కడ కోట్ల రూపాయలు ఆదా ఉన్న వాళ్ళు మాత్రం మన గచ్చిబౌలిలోనే కొన్ని 100 మంది ఉంటారు, 1000 మంది ఉంటారు, 10,000 మంది కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్రిఫరెన్సెస్ ఎటున్నాయండి? ఒక రియల్ ఎస్టేట్లో ఉంది. ఎందుకు? బికాజ్ రియల్ ఎస్టేట్ ఈస్ బూమింగ్ అనేది. అండ్ మన స్టేట్లో రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ ఉన్నంతగా, అది ఈవెన్ గవర్నమెంటే కావచ్చు, మిగతా దేని మీద పెట్టట్లేదు, మిగతా వాటి మీద ఉన్నట్టుగా అనిపించదు. దానివల్ల ఏమైందంటే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అసలు రియల్ ఎస్టేట్ ఈజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్, వీటికి ఆప్షన్స్ కూడా రావట్లేవు. అది నేను సార్ మీరు అన్నట్టుగా ఇన్వెస్ట్మెంట్స్ అన్నప్పుడు ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్కి సంబంధించి TSICకి సంబంధించి అదేంటంటే 1.79 crore స్టార్టప్ ఇన్సెంటివ్స్ ఇచ్చాము అని ఆయన చెప్తూ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 93 బెనిఫిషియరీస్కి ఇచ్చామని, అంటే 93 మందికి 1,79,00,000. అంటే నేను దాన్ని రౌండ్ ఫిగర్స్ చేస్తానండి. 100 కంపెనీలకి 2 కోట్ల రూపాయలు కలిపి 100 కంపెనీలకు ఇచ్చామంటున్నారు. అంటే కంపెనీకి సగటున 2 లక్షలు సపోర్ట్ చేసామంటున్నారు. అట్లాంటివే మిగిలిన వాటిల్లో కూడా కొన్ని ఫిగర్స్ ఉన్నాయి. అన్నీ కూడా సగటున వస్తే 10,000 5,000 లక్ష ఇట్లా బెనిఫిట్ అయ్యేటట్లుగా ఉన్నాయి. నేను ఒకటే క్వశ్చన్ అండి, ఈ సంవత్సరంలోనే 2021 జనవరి 1 నుంచి మొన్న ఆగస్టు ఆఖరి వరకు స్టార్టప్స్ ఇన్ ఇండియాలో ఉన్న స్టార్టప్స్ $22 బిలియన్ రేజ్ చేసినాయండి. $22 బిలియన్ మనీ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది మన స్టార్టప్స్, ఇండియన్ స్టార్టప్స్లోకి $22 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. $22 బిలియన్ అంటే 1,60,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందండి. 1,60,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. అందులో మీకు ఇంతకుముందే చెప్పాను, మన స్టార్టప్స్లోకి ఒక మెన్షన్ చూడండి. మన స్టార్టప్స్లోకి ఇప్పుడు టీ హబ్లో మేము అసలు ఇన్వెస్టర్స్కి, వీళ్ళు ఇన్నోవేటర్స్ ఆర్ స్టార్టప్ ఫౌండర్స్కి వీళ్ళని కలుపుతున్నాము, వాళ్ళని అడ్వైజ్ చేస్తున్నాము, ఇదంతా ఉంది. కానీ ఎన్ని కంపెనీస్కి ఎంత ఫండింగ్ ఇచ్చిందో ఒక్క నెంబర్ ఉందేమో చూడండి. మీరు చెప్తున్నట్టు ఒక్క యూనికార్న్ కూడా రాలేదండి, ఒక్క యూనికార్న్ రాలేదు. ఈ సంవత్సరంలోనే 1,60,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ 8 నెలల్లో వచ్చిందండి. మీరు నిజంగానే ఇప్పుడు ఏ గూగుల్ ఆఫీసే ఇక్కడ 500 కోట్లతోటి పెట్టాడు, 300 కోట్లతోటి పెట్టాడు అంటే అందులో సగము అఫ్కోర్స్ ఎంప్లాయ్మెంట్ బాగా వస్తుంది, నెంబర్స్లో వస్తుంది. కానీ అందులో సగము ఆ బిల్డింగ్కి దాని కాస్ట్, ఫెసిలిటీస్ కాస్టే కదండి వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు అంటే. దాని తర్వాత ఫర్నిచర్ ఉంటుంది, ల్యాప్టాప్స్ ఉంటాయి, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది, అంతే కదా. కానీ ఇక్కడ 1,50,000 కోట్లు. మనం సెకండ్ హైయెస్ట్ ఎక్స్పోర్ట్స్ ఉన్న సాఫ్ట్వేర్ హబ్ అంటున్నాం, ఐటీ హబ్ అంటున్నాం. మనకి అట్లీస్ట్ 10% వచ్చిన అందులో. మీరు తీరుతెన్నులు చూస్తూ ఉంటే 65లో 25 అంటే దాదాపు 40% బెంగళూరులో ఉన్నాయండి యూనికార్న్స్. నాన్ యూనికార్న్స్ కూడా అదే విధంగా అనుకోవచ్చు కదా మనం, ఇంకో 40% కూడా వాళ్ళు. అంటే ఈ 1,60,000 కోట్లలో దాదాపు మీకు ఒక 60,000 కోట్లు కేవలం రైట్ బెంగళూరులోకి వెళ్ళాయి. మన దగ్గరికి ఎంత వచ్చిందండి? ఏమాత్రం డేటా లేదు. నేను ఆన్లైన్లో ఎక్కడ చదివితే దాదాపు 100 కోట్లు రేజ్ చేయడానికి హెల్ప్ చేశామని చెప్పేసి ఏదో ఎప్పటిదో కొంచెం పాత ఆర్టికల్ దొరికింది ఈ సంవత్సరందే. అది ఎవరో మాట్లాడారు టీ హబ్ దాని గురించి.
టీ హబ్ అన్నాము, వి హబ్ అన్నాము, ఉమెన్ ఎంటర్ప్రినర్స్ అంటున్నాము, ఇది అంటున్నాము, కానీ రిజల్ట్స్ ఏవి అని అడుగుతున్నాను. రిజల్ట్స్ అంటే మీరు ఫైనల్గా ఐపీఓకి వెళ్ళిపోయి కంపెనీ నిజంగానే నాస్డాక్లోనో లేకపోతే మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లోనో లిస్ట్ అయింది అనేది కూడా కాదు, రైట్? ఫండింగ్ లెవెల్లో అయినా కానీ ఎవరైనా వీళ్ళని చూసి ఇంత అద్భుతమైన కంపెనీ ఉంది కాబట్టి మేము ఒక 500 కోట్లు పెడుతున్నాము ఇందులోకి అనే స్టేజ్ ఉంటుంది ముందు, ఇంకా కంపెనీ పెరుగుతున్నప్పుడే. అది సక్సెస్ఫుల్ అయ్యేది ఇంకొక 2-3 ఏళ్ల తర్వాత. కానీ ఇవి చూస్తుంటే కూడా, ప్రిలిమినరీ వీటిలలో చూస్తుంటే కూడా హైదరాబాద్కి మాత్రము ఈ 1,60,000 కోట్లలో కొన్ని వేల కోట్లు కూడా వచ్చినట్టు లేదండి దాఖలా. 6.5 లక్షల మంది ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు అని అంటే నిజంగా ఆ ఎంప్లాయీస్ ఉన్న క్రీమ్ బయటకు వచ్చిన అద్భుతంగా యూనికార్న్స్ రావచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎన్నన్నా 2 కావాలండి. మనం నేను నిజంగా చెప్తున్నాను, మనం ఇప్పుడు టీ హబ్ ఉంది, ఎక్కడ ఉందండి? అవును, IIT క్యాంపస్లో ఉందా? ఫస్ట్ IITH, ఇందులో కూడా డాక్యుమెంట్లో రాసి ఉంటాయి మనము వీరితో కొలాబరేషన్ అని చెప్పేసి. IIT హైదరాబాద్, IIIT హైదరాబాద్, ఇంకొకటి దాని గురించి రాశారు. ఏమండి, మన రాష్ట్రపు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అసలు IIT అవ్వాల్సిన ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ ఆ లెవెల్కి ఉన్నది, అది ఎక్కడా లిస్ట్లో లేదు. మనము ఇది మన రాష్ట్ర కంట్రోల్లో ఉండే ఇన్స్టిట్యూషన్స్ కదా, ఉస్మానియా యూనివర్సిటీ అయినా కానీ, JNU అయినా కానీ, JNTU అయినా కానీ, అక్కడ మనకు కాన్ఫిడెన్స్ ఉండుంటే మనమే అంత IIIT లెవెల్లోకి ఉస్మానియా యూనివర్సిటీని చేయగలం. ఒకప్పుడు టాప్ క్రీమ్ అంతా ఉస్మానియాలో జాయిన్ అయ్యేదండి. మనము టీ హబ్ అందులో పెట్టిన ఒక అర్థం ఉండేది మన రాష్ట్రానికి. దానికి కూడా మనం సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ మీదనే డిపెండ్ అవుతున్నాము అంటే మనము ఆ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ రెవల్యూషన్ క్రియేట్ చేయడానికి కావాల్సిన ముడిసరుకు ఏదైతే ఉందో అందులో ఒకటి మనం టాలెంట్ అనుకున్నాం, ఎడ్యుకేషన్ అనుకున్నాం. మన రాష్ట్రం ఇచ్చే ఎడ్యుకేషనల్ దాని మీద మనకు అంత తక్కువ నమ్మకం ఉంది అని అంటున్నాను. అండ్ మనం ఏం చేయబోము అని ఇండైరెక్ట్గా చెప్తున్నాము అని అంటున్నాను. మీరు మాట్లాడుతున్న చాలా సింపుల్గానే, చాలా గౌరవప్రదంగానే కేటీఆర్ గారిని చాలా గట్టిగానే విమర్శిస్తున్నారు. నిజంగా నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే చాలా విషయాలు ఉన్న వాస్తవం అండి. నేను నిజంగానే ఇప్పుడు కేటీఆర్ గారు కాదనుకుందాము, మల్లారెడ్డి గారు, ఇంకో మినిస్టర్స్ ఉన్నారు, జీవన్ రెడ్డి గారు, ఇంకెవరో ఉన్నారు, వారే ఐటీ మినిస్టర్ అయ్యి ఉంటే నాకు ఈ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండేది కాదు. ఓకే, శ్రీనివాస్ గౌడ్ గారు, లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఇంకెవరో ఉండుంటే, జగదీశ్వర్ రెడ్డి గారు ఉండుంటే నేను ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండేవి కాదు. కేటీఆర్ గారు అమెరికాలో ఉన్నవారు, రైట్, ఎడ్యుకేటెడ్, మంచిగా ఎవరు వచ్చినా కానీ, ఈవెన్ అమెరికన్ టిమ్ కుక్ దగ్గర నుంచి యాపిల్ CEO ఇవాంకా ట్రంప్ వరకు ఎవరితోటైనా కానీ అనర్గళంగా చాలా కంఫర్టబుల్గా మాట్లాడగలిగేవారు. డావోస్కి వెళ్తారు, వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి, ఇట్లాంటివి. సో వారికి చాలా ఇంటరాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ విషయాలు తెలియదనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేను. కానీ ఎందుకు చేయట్లేదు అంటారు మరి? ఇక అది వారికే తెలుసండి. నేను అనుకోవడం ఏంటంటే, ఈరోజు గచ్చిబౌలి సెంటర్డ్ ఏదైతే ఉందో ఐటీ సెక్టర్, వీరందరికీ ఈ మార్పుల వల్ల అది మారొచ్చని తెలుసు. ఆ మార్పు జరిగితే వారికి ఇష్టం లేదేమో అని నేను అనుకుంటున్నాను. అది ఎందువల్ల అనేది వారికి తెలుసు, మీకు తెలుసు, అక్కడే కేంద్రీకృతం అయ్యి ఉండే విధంగా అని చెప్పి ఈరోజు అది మార్పు అవుతుందన్నా కూడా దాన్ని అక్నాలెడ్జ్ చేసే పరిస్థితుల్లో మనం లేము. ఎందుకంటే ఆ నిజాన్ని మనం గుర్తిస్తే, దాన్ని మాట్లాడితే నష్టం జరుగుతుంది అన్నది ఏదైతే ఉందో. కాకపోతే ఇది మాట్లాడకుండా ఈ నిజాలని మనము అడ్రస్ చేయకుండా ఉంటే తెలంగాణకి నష్టం జరుగుతుందండి. మనము మార్పులు ఏమైనా రావచ్చు, అది కరోనా కూడా కావచ్చు. కరోనా టైంలోనే మనము వ్యాక్సిన్స్ డెవలప్ చేశాము, దానివల్ల అసలు వరల్డ్లోనే మన ఇమేజ్ పెరిగింది కదా. రేపు ఎక్స్పోర్ట్స్ చేస్తాము, దానివల్ల రెవెన్యూస్ కూడా పెరిగింది. ఒక సైడ్ చూస్తేనేమో కరోనా అనేది ఒక పెద్ద విపత్తు, అక్కడి నుంచి అవకాశం. ఇంకొక సైడ్ చూస్తేనేమో అది పెద్ద అవకాశం కూడా మనకి, రైట్. ఇప్పుడు ఐటీ సెక్టర్కి పెద్ద అవకాశం అయిపోయింది ఏది కరోనా అనేది. ఎందుకంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ అందరికీ, అన్ని కంపెనీల వాళ్ళకి వర్కింగ్ ఫ్రమ్ హోమ్ కావాలంటే ఐటీ కావాలి, ఐటీ సపోర్ట్ కావాలి అన్న టైప్లోకి అయింది. సో ఒక్కొక్కసారి ఆపత్తులే సమస్యనే చాలా అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు. సో నేను ఏమంటున్నానంటే, ఈ జరుగుతున్న మార్పులని మనం ఎక్నాలెడ్జ్, అంటే వాటిని గుర్తించి అవి నిజమే అని చెప్పి మనము ఎక్నాలెడ్జ్ చేస్తే కానీ దానికి సొల్యూషన్స్, అంటే ఆ జరుగుతున్న మార్పుల వల్ల రాబోయే వీటిల్లో కొత్త సిచ్యువేషన్లో మనం ఎట్లా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అనేది నెక్స్ట్ స్టెప్ అవుతుందండి. కానీ ముందు ఎక్నాలెడ్జ్ కూడా చేయలేదు అంటున్నాను నేను. మీరు చెప్పిన దాంట్లో నేను 3 టేక్అవేస్, 3 అంశాలు నేను తీసుకుంటున్నాను సార్. నెంబర్ 1, ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో కోవిడ్కి ముందు, కోవిడ్కి తర్వాత ఉన్న పరిణామాలని గుర్తించడం లేదా దాన్ని ప్రస్తావించడం చేయలేదు
కేటీఆర్ గారు. సో దాని గురించి ఆయన కనీసం ఆలోచిస్తున్నారని ఒక ప్రశ్న మీరు రైజ్ చేశారు. నెంబర్ 2, స్టార్టప్స్ విషయంలో ఏం శ్రద్ధ వహిస్తున్నారు, దానికి కావాల్సిన అసలు వ్యవస్థను మీరు ఏమైనా క్రియేట్ చేస్తున్నారు? కేవలం ప్రచారం మాత్రం విపరీతంగా జరిగింది. టీ హబ్ అనేది నాకు తెలిసి కూడా చాలా మంది నన్ను కూడా కొంతమంది చెప్తూ వచ్చారు, మీరు టీ హబ్ లాంటి ఒక స్టార్టప్ కంపెనీ కదా నేషనలిస్ట్ హబ్ కూడా మాట్లాడే వాళ్ళు. స్టార్టప్ అంటే రియల్ ఎస్టేట్ కాదండి. ఓకే, బిల్డింగులు కాదు. ఓకే, ఎందుకంటే సిలికాన్ వ్యాలీలో మనం చేసి చూసి ఉన్నాం చేయబట్టి నేను చెప్పగలను. అసలు దానికి దీనికి సంబంధం లేదు. గరాజ్ స్టార్టప్స్ అంటారు ఏదైనా కూడా. ఇంకొక 3వ విషయం ఉందండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం. ఒకటేమో కరోనా ఇంపాక్ట్ వల్ల జరిగే ఫ్యూచరు, రెండోదేమో స్టార్టప్స్ అనేవే ఫ్యూచర్లో. ఎందుకంటే మన దగ్గరనే లక్షల కోట్ల ఆదాయాన్ని ఆస్తుల్ని పెంచగలిగేవి అండ్ లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగేవి మన ఓన్ కంపెనీస్ స్టార్టప్స్. అండ్ దాని ప్రాఫిట్స్ అంతా మన దగ్గరే ఉండగలిగేవి. ఇప్పుడు ఏదో గూగుల్ అమెరికాలో ఉన్న కంపెనీ ప్రాఫిట్స్ కాదు, మనం ఏదో అవుట్సోర్స్డ్ వర్క్ చేసుకుని మన దగ్గరనే ఉంటాయి. 3వది ఒకటి జరుగుతుంది, 1G 2G 3G వాటెవర్, 2G 3G 4G విన్నారు కదా. నెక్స్ట్ ఏమంటున్నారు, 5G అంటున్నారు. 5G అంటే ఏం లేదండి, 4G ప్లస్ IoT అంటారు. అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ప్రతి చిన్న దాంట్లో కూడా, మీ ఫ్యాన్లో కూడా ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోయి ఉంటుంది, మీ ఏసీ కూడా ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోయి ఉంటుంది, మీ ఫోన్లో నుంచి మీ కారు ఇంటర్నెట్ కనెక్టెడ్ అయి ఉంటుంది, మీ ఇంటి ముందు గేట్ ఉంటుంది చూసారా, అది కూడా ఆటోమేట్ చేసింది, మీ ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటుంది, మీ విండోస్, మీ కర్టన్స్ ఉంటాయి చూసారా, వాటిని పైకి లేపాలన్నా కిందికి దించాలన్నా కూడా మీ ఫోన్లో యాప్ ద్వారా చేయొచ్చు. ప్రతి చిన్న విషయం కూడా ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటుంది. అంటే మీ షూలో కూడా ఒక చిప్ ఉండి అది ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉండి, మీరు సాయంత్రం వచ్చి యాప్ ఓపెన్ చేసుకుంటే మీరు ఎన్ని స్టెప్స్ వేశారు, ఎంత దూరం నడిచారు అని అది చెప్పగలరు. ఆ రకంగా ప్రతి చిన్న విషయంలో కూడా దాన్ని, ప్రతి చిన్న అంటే మీ ఫోన్స్ కంప్యూటర్సే కాకుండా ప్రతి చిన్న వస్తువుని కూడా ఇంటర్నెట్కి కనెక్ట్ చేయడమే IoT అంటే. మీకు రోబోటిక్స్ అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ మిళితమై ఉన్నాయి. మీకు సిలికాన్ వ్యాలీ అంటారండి. సిలికాన్ వ్యాలీ అని ఎందుకంటారు? సిలికాన్ వ్యాలీని, సాఫ్ట్వేర్లో సిలికాన్ ఉండదు కదా. సిలికాన్ అంటే మీకు కంప్యూటర్ చిప్స్లో ఉండేది. అంటే ముందు హార్డ్వేర్ సెక్టర్ సిలికాన్ వ్యాలీ ఆ పేరు ఎట్లా వచ్చిందంటే నేషనల్ సెమీ కండక్టర్ అని, దాని తర్వాత ఇంటెల్ అని, ఇట్లా వేరియస్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, అంటే కోర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అక్కడ ఈ శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా అంటారు, అక్కడి నుంచి వచ్చాయి కంపెనీస్. అప్పుడు దానికి సిలికాన్ వ్యాలీ అని పేరు వచ్చింది. దాని తర్వాత సాఫ్ట్వేర్ వచ్చింది. ముందు హార్డ్వేర్ వచ్చిన తర్వాత యాపిల్ కూడా మీకు తెలిసిందే, HP తెలిసిందే, ఇవన్నీ కూడా సిలికాన్ వ్యాలీ ప్రాంతంలో నుంచి వచ్చాయి. అంటే హార్డ్వేర్ కంపెనీస్ వచ్చాయి. దాని మీద హార్డ్వేర్ ఉన్న తర్వాతనే కదా మీరు ఫోన్ కొన్న తర్వాత దాంట్లో యాప్స్ యాడ్ చేస్తారు, రైట్? హార్డ్వేర్ మీద. సో ఈ 5G ఏం చేస్తుందంటే, ఇంతవరకు హార్డ్వేర్ సాఫ్ట్వేర్ డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు ఈ 5G ఏం చేస్తుందంటే ఈ రెండింటిని ఫ్యూజ్ చేస్తుంది అనమాట. సాఫ్ట్వేర్ కమ్ హార్డ్వేర్ అయిపోతుంది. ప్రతి చిన్న డివైస్లోనూ కూడా సాఫ్ట్వేర్ ఉండబోతోంది. ఇదేమి పెద్ద కంప్యూటర్లోనే చేసే సాఫ్ట్వేర్ కాదుగా, చిన్న చిన్న డివైజెస్లో కూడా సాఫ్ట్వేర్ ఉండబోతుంది. అందుకని హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఇంటరాక్షన్స్ ఫర్మ్వేర్ అంటారు. ఇది ప్లస్ క్లౌడ్ ఇంటరాక్షన్. అంటే నేను అనేది ఏంటి అంటే, బేసిక్గా ఇదంతా టెక్నాలజీ పక్కకు పెడితే ఇప్పటి వరకు ఉన్న మనం సాఫ్ట్వేర్, బిజినెస్ సాఫ్ట్వేర్ ఏదైతే చేస్తున్నామో, ఫ్యూచర్లో ఏమవబోతుందంటే బోత్ ఇండస్ట్రీ అండ్ బిజినెస్ సైడ్ కూడా హార్డ్వేర్లో స్ట్రెంగ్త్ ఉంటే కానీ సాఫ్ట్వేర్లో కూడా మనం స్ట్రెంగ్త్. మీరు డ్రోన్స్ అన్నారు, ఆ చిన్న హెలికాప్టర్లు లాంటివి ఉంటాయి కదా, అవి అందులో సాఫ్ట్వేర్ ఉంటుంది, అవి ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉంటాయి చూసారా. సో హార్డ్వేర్ కమ్ సాఫ్ట్వేర్లో మనము స్ట్రెంగ్త్ సంపాదించకపోతే మన ఫ్యూచర్ మీద మళ్ళీ ప్రశ్నార్థకం అవుతుందండి. ఫ్యూచర్లో మనం కట్టుకోవాలి. ఈరోజు ఏమైంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇదంతా రికగ్నైజ్ చేసింది. అందుకనే మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, దాని తర్వాత స్టార్టప్ ఇండియా, వీటన్నిటిలో కూడా వీటన్నిటికీ సెక్టర్స్ని ఓపెన్ చేయడము, సింప్లిఫై చేయడము, ప్రాసెసెస్ని, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి దారులు సులభతరం చేయడము, ఫైనాన్షియల్ టెక్లో UPI ఇట్లాంటి వాటిని చేసేసి ఈవెన్ డిమానిటైజేషన్ కూడా హెల్ప్ చేసింది అనుకోండి. ఇట్లాంటివన్నీ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చింది కదా. సో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి, అంటే ఈ స్టార్టప్కి హార్డ్వేర్ సైడ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మొత్తం చైనా నుంచి లేకపోతే సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి వస్తాయండి, మన ల్యాప్టాప్ల దగ్గర నుంచి, చిన్న చిన్న డివైజెస్, ఫోన్స్ దగ్గర నుంచి. అయితే ఆ ప్రాసెస్ కొన్ని ఏళ్ల క్రితమే మొదలైంది. ఈరోజు మనం దేశంలో సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్, మన దేశము సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ మొబైల్ ఫోన్స్. అంటే అసెంబ్లీ అంతా ఇక్కడ జరుగుతుంది, చిప్స్ ఇంకా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు, అది కూడా మనం చెయ్యాలని, రైట్? సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఫోన్స్. మనం ఇప్పటివరకు సాఫ్ట్వేర్ రెవెన్యూ, సాఫ్ట్వేర్ IT ఇది మాట్లాడుతున్నాం కదా. ఈ ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్, హార్డ్వేర్ లేదే సాఫ్ట్వేర్ లేదు అనుకున్నాం కదా. అండ్ ఈ రెండు ఫ్యూజ్ అవుతున్నాయి కదా. ఆ ఫ్యూచర్కి మన దగ్గర రెడీగా ఉన్నామా లేదా? నేను ఏ విధంగా చూసినా కూడా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫోన్ కంపెనీస్ ఉన్నాయని చూసాము,
గుర్గాంలోనో నోయిడాలోనో యూపీలో చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ శాంసంగ్ ఇట్లాంటి వాళ్ళు చేశారని చూసాము. మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము ఫోన్స్ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి. బట్ హైదరాబాద్లో మేడ్ ఇన్ హైదరాబాద్ అనేది అయితే నేనైతే చూడలేదండి పెద్ద లార్జ్ స్కేల్లో. రేపు ఏం జరగబోతుందంటే యువతల చిప్స్ అవతల సాఫ్ట్వేరు మధ్యలో నెట్వర్కింగ్ ఈ రెండు కనెక్టెడ్ ఉంటాయని చెప్పాను కదా, లైక్ సిస్కో లాంటివి, రౌటర్స్ లాంటివి, ఇట్లాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో మనం వెనకబడిపోతున్నాం. సో ఎస్ 25 years బ్యాక్ వేసిన ఫౌండేషన్ ఏదైతే ఉండిందో ఆ జనరేషన్ వేసిన ఫౌండేషన్, అంటే పొలిటికల్ నాయకులే కాదు, ఎంటర్ప్రినర్స్, నేను ప్రైవేట్గా ఎంప్లాయీస్, చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఆ వేసిన ఫౌండేషన్ ఈరోజు మనకు చాలా ఫ్రూట్స్ని ఇస్తోంది. కానీ నెక్స్ట్ జనరేషన్కి ఏదైతే ప్లేస్కి మూవ్ అవ్వబోతోందో దాంట్లో మాత్రము మనం చాలా వెనకబడిపోయి ఉన్నాము. యాక్చువల్లీ లాస్ట్ టైం అట్లీస్ట్ సెకండ్ వచ్చాము దేశం వైడ్. ఈసారి ఇప్పుడున్న గణాంకాల ప్రకారం, ఇప్పుడున్న డేటా ప్రకారం అయితే మనము 7th పొజిషన్లోనో 6th పొజిషన్లో వెళ్ళే అవకాశం ఉందండి. అండ్ బెంగళూరు అయితే మనకంటే ఒక 20-25 రెట్లు ముందుంది. అంటే మీరే చూశారు కదా, యూనికార్న్సే చూశారు, ఇన్వెస్ట్మెంట్సే చూశారు. యూనికార్న్ అంటే $1 billion కన్నా వాల్యూ ఎక్కువ ఉన్నది. వాల్యూ ఎక్కువ ఉన్న వాటే అన్నుంటే చిన్న చిన్నవి లోపల ఉండవు. ఇంకేంటి పోయిన 6-7 సంవత్సరాల్లో 220 ఎంతో $1 billion వాల్యుయేషన్ క్రియేట్ చేయబడింది. ఇది స్టార్టప్స్లో వాటి వాల్యుయేషన్ మొత్తం అన్ని కలుపుకొని యూనికార్న్స్, నాన్ యూనికార్న్స్, అందులో దాదాపు 50% బెంగళూరు స్టార్టప్స్ నుంచి ఉందండి. ఓకే, మనము వాల్యూ క్రియేట్ చేయలేకపోతున్నాం. మనం పని చేస్తున్నాము, అవుట్సోర్సింగ్ వర్క్ చేసుకుంటున్నాము, డబ్బులు సంపాదించుకుంటున్నాము, అది తీసుకెళ్ళి ఎక్కడో పెడుతున్నాము, కానీ మనము వాల్యూని ఇక్కడ క్రియేట్ చేయలేకపోతున్నాం. అంతెందుకండి, లాస్ట్ 7 yearsలో ఈవెన్ ఇక్కడ మన స్టేట్లో ఒక సర్వీసెస్ కంపెనీ ఒక $1 billion కంపెనీ అయింది అనేది ఉందా? ఈవెన్ సర్వీసెస్లో కూడా TCS అవనివ్వండి, విప్రో అవనివ్వండి, ఇన్ఫోసిస్ అవనివ్వండి, ఇవన్నీ కూడా వేరే ప్రాంతాల్లో వచ్చినవే. మన దగ్గర ఒక సత్యం ఉండేది, దురదృష్టవశాత్తు అది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు టెక్ మహీంద్రాలో భాగమైంది, రైట్? పోనీ ఇంకొక విషయం, గవర్నమెంట్ నిజంగానే క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవాలి అని అంటే, ఊతం ఇవ్వాలి మన సెక్టర్కి అని అంటే, నిజంగానే వాళ్ళు ఏమైనా చేశారు అని అనుకుంటే గవర్నమెంట్లో టోటల్గా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయండి, అవకాశాలు ఇవ్వండి. ఇప్పటి వరకు మన వాళ్ళు చేసింది మరి అది ఏ విధంగా చేశారో ఏదో కానీ అక్కడ కూడా యాక్చువల్లీ మొత్తం గవర్నమెంట్ని ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చండి. ఇదే టెక్నాలజీ కంపెనీస్ ఎట్లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయో గవర్నమెంట్ని ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. మనం విన్నదల్లా ధరణి ఒకటి, ఆ ఇంటర్మీడియట్ మార్క్స్ది ఒకటి, ఇంకొకటి 2 చిన్న ఇనిషియేటివ్స్, T-Wallet అని, ఇవన్నీ నన్ ఆఫ్ దెమ్. ధరణి కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి, అది చాలా పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది, చాలా అట్లాంటి పరిస్థితి ఉందండి. సో ఈ సిచ్యువేషన్ చూస్తున్నారు కదా, మన ఫ్యూచర్ని అన్సర్టన్గా కనిపిస్తోంది. గవర్నమెంట్ నిజంగానే చేయగలిగే విషయాల్లో, అది ఎడ్యుకేషన్ కావచ్చు, మన ఓన్ ఇన్స్టిట్యూషన్స్, మన స్టేట్ ఇన్స్టిట్యూషన్స్, లేదా గవర్నమెంట్లోనే ట్రాన్స్ఫర్మేషన్ చేస్తూ మన లోకల్ ఐటీ కంపెనీస్ని ప్రోత్సాహం చేయొచ్చు. ప్రోత్సాహకాలంటే నాకేదో ₹5,000, ₹10,000, 5 లక్షలు, 10 లక్షలు ఇవన్నీ కాదండి. ప్రోత్సాహం అంటే బిజినెస్ ఇవ్వండి నాకు, ఓకే, రైట్? అది చేస్తున్నట్టుగా కనపడట్లేదు. సో ఓవరాల్గా అదండి నా అభిప్రాయం. రైట్ సార్. సో వండర్ఫుల్ ఇన్సైట్స్ అండి. నిజంగా చాలా, ఒక రకంగా చెప్పాలంటే సామాన్య ప్రేక్షకులు, ఈవెన్ ఈ డిస్కషన్ చూస్తున్న వాళ్ళు కూడా నాకు తెలిసి 99% ఆఫ్ ద ఎడ్యుకేటెడ్ ఎవరెవరైతే గ్రాడ్యుయేట్స్ కానీ వీళ్ళైతే ఉన్నారో, ఐటీ ఎంప్లాయీస్ ముఖ్యంగా, వాళ్ళందరికీ ఒక పర్సెప్షన్ ఏంటి అని అంటే కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ కావడం నిజంగా చాలా గొప్ప విషయము అనేది అందరు, ఇంక్లూడింగ్ మీ నాలాంటి వాళ్ళకు కూడా. ఎందుకంటే కొంచెం ఆ ఇండస్ట్రీ మీద అవగాహన ఉన్న వ్యక్తి దానికి మినిస్టర్ అవ్వడం అనేది ఎప్పుడు మనం కోరుకుంటాం. అవునండి. అట్లాంటిది మీరు చెప్పేదంతా 360 degrees డిఫరెన్స్ కనబడుతుంది. అంటే ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి, వీటిని అడ్రస్ ఎందుకు చేయట్లేదనే ఉంది. అఫ్ కోర్స్ నాకు ఒక చిన్న విషయం అండి, మీరు ఏదైతే అభిప్రాయం వ్యక్తపరిచారో ఎగ్జాక్ట్లీ నా అభిప్రాయం కూడా అదే కేటీఆర్ గారు కాకుండా, అంటే వెల్ ఎడ్యుకేటెడ్ వేరే వాళ్ళు ఉంటే అర్థం చేసుకోగలిగే వాళ్ళం. అవును కరెక్ట్. కానీ వారికి ఇదంతా అర్థమవుతుందని తెలుసు, రైట్? అంటే హీ హ్యాస్ దట్ క్యాపబిలిటీ అండ్ ఇట్ ఇస్ ఉంది కదా, అందుకని మన ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. కానీ హయ్యెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఎక్కడ వస్తుంది అంటే, ఇట్లాంటి వారే ఉన్న తర్వాత కూడా ఇట్లాంటి ఫేటల్ మిస్టేక్స్ చేస్తున్నాం. అంటే చిన్న మిస్టేక్స్ కావండి, మన ఫ్యూచర్ని తాకట్టు పెట్టే మిస్టేక్స్ చేస్తున్నాము అని అంటున్నాను. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ పోరెడ్డి గారు, చాలా వివరణాత్మకమైన విశ్లేషణ అందించారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ డిస్కషన్ చూసిన వాళ్ళకు కూడా నాకు తెలిసి కొంత అవగాహన వచ్చి ఉంటుంది. అంటే వారు చెప్తున్న దాంట్లో 3 అంశాలు కనబడుతున్నాయి. నెంబర్ 1, ఈరోజు
కోవిడ్ నేపథ్యంలో ఐటీ ఇండస్ట్రీ గతంలో ఉన్నట్టుగా లేదు, ఒక షిఫ్ట్లోకి వచ్చిన పరిస్థితి కనబడుతోంది. అంటే ఈ మార్పుని గుర్తించడము, దానికి అనుగుణంగా మన ప్రణాళిక వేసుకోవడం అనేది అత్యంత అవసరం. చేంజ్ ఈజ్ ఇన్నోవేటబుల్, బట్ అట్ ద సేమ్ టైం ఆ చేంజ్ని గుర్తించడం కూడా అవసరం. అది గుర్తిస్తున్నదా ప్రభుత్వం అనేది ఒక అంశం. నెంబర్ 2, ఐటీ హబ్, ముఖ్యంగా టీ హబ్ అనే పేరుతోటి తెలంగాణలో స్టార్టప్ కంపెనీస్కి అవకాశాలు కల్పించడానికి ఒక ప్రయత్నం జరుగుతోందని చెప్తున్నారు, కానీ బట్ నంబర్స్ వేరే రకంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 65 స్టార్టప్ కంపెనీస్లో యూనికాన్ కంపెనీస్, అంటే 7,500 కోట్ల వాల్యుయేషన్, ఆ పైచిలుకు వాల్యుయేషన్ ఉన్న కంపెనీస్గా ఉన్నాయి 65 ఉంటే, అందులో ఆల్మోస్ట్ 25 పైన బెంగళూరులోనే ఉన్నాయి. మన తెలంగాణ నుంచి ఒక్కటి కూడా కంపెనీ లేని పరిస్థితి. సో ఇది కూడా చాలా పెద్ద అంశం. అండ్ నెంబర్ 3, రాబోయే రోజుల్లో టెక్నాలజీ కానివ్వండి, మిగతా వాటిలో కానీ వస్తున్న మార్పుల్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మనం దానికి రెడీ అవ్వకపోతే వచ్చే జనరేషన్ ఖచ్చితంగా ఇంకా సమస్యల్ని ఫేస్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఆ ప్రమాదాన్ని కూడా కిషోర్ పొరెడ్డి గారు ఈరోజు మనకు చెప్పడం జరిగింది. సో ఈ 3 అంశాలని మళ్ళీ పరిగణలోకి తీసుకుంటారు. అసెంబ్లీలో మాట్లాడిన మాటలకి ఈరోజు డిస్కషన్లో వచ్చిన అంశాలకి చాలా వ్యత్యాసం కనబడుతుంది. సో డెఫినెట్లీ వీటిని తెలంగాణ ప్రభుత్వం గుర్తిస్తుందా, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు వీటిని పరిగణలోకి తీసుకొని ఆ దిశగా ఏవైనా మార్పులు చేర్పులకు పూనుకుంటారనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. చూస్తూనే ఉండండి నేషనల్ స్టాప్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం.